హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆమేన్, ప్రైజ్ గాడ్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపను బట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రతి ఉదయ సాయంకాలములలో ఆయన యొక్క కృపా సత్యములు మన ఎట్లా బయలుపరుస్తూ దేవుని బిడ్డలారా ఎంతగానో మనల్ని ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తుంటున్నటువంటి దేవునికి మహిమ ప్రభావములు ఇప్పుడు యుగయుగములకు ఆయనకు కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడొచ్చిన మీ అందరినీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఇది అద్భుతమైనటువంటి సమయమై ఉంటున్నది. హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క సన్నిధి మనతో ఉండబోతుంటున్నాడు. ఆమేన్. ఉండబోతుంది. ఆయన మన మధ్యలో ఉండబోతూ ఉంటున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేనుంటానని వాగ్దానం చేసినటువంటి యేసయ్య ఈరోజు మన మధ్యలో ఆయన ఉండి మనల్ని నడిపించబోతూ ఉంటున్నాడు. మీరు అనుకోవచ్చునేమో, నేను ఒంటరిగా ఉన్నానే, నాతో ఉంటాడా? ఇద్దరు ముగ్గురు అన్నాడు కదా, ఒంటరిగా ఉంటే మరి ఎలా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, నన్ను చెప్పనివ్వండి. ఆమేన్. నువ్వు ఒంటరిగా లేవు. హల్లెలూయా. నువ్వు ఎవరివో తెలుసునా? ఆమేన్. నీ అంతర్య పురుషుడు, నీ బాహ్య పురుషుడు ఇద్దరై ఉంటున్నారు. ఇద్దరు ఎప్పుడైతే ఏకమవుతూ ఉంటున్నారో, ఇద్దరు ఎప్పుడైతే ఒకటవుతూ ఉంటున్నారో, ఆమేన్, నీ మధ్యలో నీతో ఆయన ఉండబోతూ ఉంటున్నాడు. ఎందుకంటే చాలాసార్లు ఆమేన్ మన మైండ్ అక్కడ ఉంటుంది, మన బాడీ అక్కడ ఉంటుంది, కానీ మన మైండ్ ఎక్కడో ఉంటుంది. ఆమేన్. అంటే అంతర్య పురుషుడు బాహ్య పురుషుడు ఏకీభవించడం లేదని అర్థం. హల్లెలూయా. రెండు ఏకీభవించినట్లయితే గినా, మీ ఇద్దరు కూడా కలిసినట్లయితే గినా ఆయన యొక్క సన్నిధి నీతో రాబోతూ ఉంటుంది. ఆయన నీతో కూడా ఉండబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని గ్రహిద్దాం. ఆమేన్. ఒంటరిగా ఉన్నానని బాధపడకుండా ఆన్లైన్లో మాతో కూడా నువ్వు ఈ యొక్క కార్యక్రమాలు గినా పాల్గొన్నట్లయితే గినా ఈ దిన ఆశీర్వాదములతో దేవుడు నిన్ను నింపబోతూ ఉంటున్నాడు. ఈ దినమే కాదు కానీ రాబోయే నెలంతా కూడా ఈరోజు ఆయన యొక్క మన్నాతో మనల్ని ఆయన నింపబోతూ ఉంటున్నాడు. కనుక మన హృదయాలు సిద్ధపరచుకుందాం. కనుక మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని మనం దేవుడికి సమర్పించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డరా, మనం దేవునికి అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్, ఇది మొదలుకొని మా ప్రభా, మా చిత్తము కాదు, మా ఇష్టము కాదు నాయన, నీ చిత్తమే జరుగును గాక. నీ అభిషేకము మమ్మల్ని ఆవరించును గాక. అలనాడు మరియమ్మను అత్యున్నతమైన శక్తి ఏ విధంగానైతే ఆమెను కమ్ముకొని ఉంటున్నదో, ఆ విధంగా మేము ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏమై ఉన్నప్పటికీ నా తండ్రి, నీ సన్నిధి, నీ ఆత్మ మమ్మల్ని ఆవరించును గాక. హల్లెలూయా. అత్యున్నతమైన శక్తితో మమ్మల్ని నింపండి నా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడా, మాకు చాలిన దేవుడా, మా పితరుల దేవుడా, మీ యొక్క నామమునకు వందనములు, స్తోత్రములు. ఎలాంటి అర్హత పాత్రత లేని మమ్ములను అత్యున్నతమైనటువంటి ప్రేమతో నా తండ్రి, శాశ్వతమైనటువంటి ప్రేమతో నాయన, కల్వరి ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నా తండ్రి, నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ అమూల్యమైన రక్తములో మమ్మల్ని విడుదల చేసిన దేవా, విమోచించిన దేవా, మాకు విలపెట్టి కొన్న దేవా, నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. ఈ రాత్రికాల సమయంలో లార్డ్, మమ్మల్ని మీ చేతులు పెట్టి మేము సమర్పించుకొనుచుండగా నీ కృపను అనుగ్రహించని నా తండ్రి, నీ సన్నిధి మాకు దయచేసిన ప్రభా, నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపిన తండ్రి, ఈ రాత్రి అంతా లార్డ్ నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. లార్డ్, నీ బిడ్డలుగా నీ సన్నిధి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండగా నా తండ్రి, నీ వాక్యము మా ప్రభా కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండగా నా తండ్రి. హల్లెలూయా. అలనాడు ఇశ్రాయేలీయుల మీద ప్రతి ఉదయము నా తండ్రి లార్డ్ ఏ విధంగానైతే మన్నాను కురిపించారో నా ప్రభా, హల్లెలూయా, అదేవిధంగా ఈరోజు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడని మా ప్రభా మీ పాద సన్నిధికి వచ్చిండగా మీ పరలోక మన్నాను, దైవిక మన్నాను మా తండ్రి మా మీద కురిపించి మా ప్రభా, హల్లెలూయా. లార్డ్, నీ వాక్యములో నుండి పరిగవేరుకుంటూ నా తండ్రి నాయన బలపడే కృపను మీరు దయచేయండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గత నెలంతా కూడా నీ కృపలో కాపుదలు భద్రపరిచి అన్ని విధాలుగా మీరు ఆదుకొని మీరు మహిమ పొందినందుకు నీకు వందనాలు మా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రములు మా ప్రభా, హల్లెలూయా. అన్ని విధాలుగా ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందండి మా తండ్రి. నీ మహిమార్థమై దీవించండి, నీ మహిమ
మహిమార్థమే ఆశీర్వదించండి. లార్డ్ మీకు వందనాలు మా ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు మా తండ్రి. లార్డ్ నేను మా ప్రభా ఆరాధనలో మీరు సహాయం చేయండి మా ప్రభా. స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందని మా తండ్రి. అదేవిధంగా నా తండ్రి మీ దాస్తులను నిలబెట్టుకొని మీ వాక్యములోని సత్యాలు మాతో పంచుకునే నాయన. అదేవిధంగా లార్డ్ మా ప్రభా నైనా సాక్ష్యాలను నైనా చివరి ప్రార్థనలు కూడా మీరు సహాయం చేయండి మా తండ్రి. ఎందరైతే మాతో ఏకీభవించి ఈ రాత్రి నీ సన్నిధిలో వేచి ఉండబోతుంటున్నారో లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ నీ అభిషేకంతో నింపడి నాయన, నీ సన్నిధితో నింపడి నా తండ్రి. హల్లెలూయా. లార్డ్ నేను మా ప్రభా ఆత్మీయ మేలులు పొందుకుంటున్నా ప్రభా. మా ఆత్మీయ జీవితంలో కొనసాగే భాగ్యాన్ని మీరు దాయిచ్చిన మా తండ్రి స్తోత్రం. ఈ సమయంలో నా ప్రభా ప్రాణాత్మ శరీర మూలుగులను లార్డ్ మీ బలిపీఠం మీద మేము పెడుతున్నాము నా తండ్రి. మా యొక్క సమర్పణ మీకు అంగీకారంగా ఉండునుగాక నాయన. హల్లెలూయా. తలంపు వలన, మాట వలన, క్రియ వలన చేసిన ప్రతి పాపమును లార్డ్ మీరు క్షమించి రా తండ్రి. హల్లెలూయా. మా ద్వారా మీరు మహిమ పొందండి మా తండ్రి. నీ మహిమార్థమై దీవించండి, నీ మహిమార్థమై ఆశీర్వదించండి మా ప్రభా. హల్లెలూయా. ఏ మచ్చ, డాగు, ముడత, కళంకము లేని విధంగా నా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నీ అమూల్యమైన రక్తములో నా ప్రభా మీరు కడగండి. లార్డ్ మమ్మల్ని శుభ్రం చేయండి మా తండ్రి. హల్లెలూయా. నీ సన్నిధిలో నిలబడే యోగ్యత మాకు దాయిచ్చేయండి మా ప్రభా. హల్లెలూయా. అంత్యకాలములో ఉన్నాం కనుక లార్డ్ మేమందరం కూడా ఎత్తబడే సంఘములో నన్ను మమ్మల్ని కూడా లార్డ్ నేను మా ప్రభు అర్హత దయచేసిన ప్రభు. హల్లెలూయా. మమ్మల్ని ఎంచుకుందురని వేడుకొనిచున్నాము నా తండ్రి. ప్రతి విషయంలో ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ యొక్క స్ట్రీమింగ్లో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నడిపించుకొని మీరు మహిమ పొందుదురని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డారా, పాటల పుస్తకంలో నుంచి 82 నంబర్ పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ధన్యులమయ్యా మేము ధన్యులము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మనం ఎంతైనా కానీ నిజంగా ధన్యులమై ఉంటున్నాము. ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో చేరి ఉన్నామంటే కేవలము ఆయన యొక్క కృప ఉంటున్నది. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డారా, హల్లెలూయా. ఆమేన్. మనము పాటలు పాడుకొని దేవుని మర్చుకుందాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ధన్యులమయ్యా మేము ఈ ధరలో యేసును మేము కలిగినందున. ధన్యులమయ్యా మేము ఈ ధరలో, ధన్యులమయ్యా మేము ఈ ధరలో యేసును మేము కలిగినందున. ధన్యులమయ్యా మేము ఈ ధరలో పాపాలు క్షమింపబడినందున, శాపము నుండి విడుదల కలిగినందున. పాపాలు క్షమింపబడినందున, శాపము నుండి విడుదల కలిగినందున. ఎవ్వరూ పొందనిది పొందినందున, ఎవ్వరూ పొందనిది పొందినందున. ధన్యులము అందుకే ధన్యులము, ధన్యులమయ్యా మేము ఈ ధరలో యేసును మేము కలిగినందున. ధన్యులమయ్యా మేము ఈ ధరలో ఎప్పుడు సంతోషం కలుగుచున్నది, ఆనందానికి కొదువే లేకున్నది. ఎప్పుడు సంతోషం కలుగుచున్నది, ఆనందానికి కొదువే లేకున్నది. లోకమే మమ్ము చూసి వణకుచున్నది, లోకమే మమ్ము చూసి వణకుచున్నది. ధన్యులము అందుకే ధన్యులము, ధన్యులమయ్యా మేము ఈ ధరలో యేసును మేము
కలిగినందున ధన్యులమయ్యా మేము ఈ ధరలో. ఈ జీవిత కాలమే బ్రతుకు కాదని, మరణమైన తరువాతే అసలు బ్రతుకని. ఈ జీవిత కాలమే బ్రతుకు కాదని, మరణమైన తరువాతే అసలు బ్రతుకని. నిరీక్షణ కలిగి ధరలో బ్రతుకుచుంటిమి, నిరీక్షణ కలిగి ధరలో బ్రతుకుచుంటిమి. ధన్యులము అందుకే ధన్యులము, ధన్యులమయ్యా మేము ఈ ధరలో. యేసును మేము కలిగినందున ధన్యులమయ్యా మేము ఈ ధరలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిస్తున్నాడు చూడండి ఇక్కడ. ప్రైజ్ గాడ్. పాపాలు క్షమించబడి ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులై ఉంటున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. అంత మాత్రమే కాదు కానీ ఎవరి పాపములైతే క్షమించబడి ఉంటున్నాయో, యెహోవా చేత క్షమింపబడి ఉంటున్నారో వాళ్ళు ధన్యులు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. శాపము నుండి, పాపము నుండి విముక్తి, విడుదల పొందుకున్న మనమందరం కూడా ఎంతో ధన్యులమై ఉంటున్నాం. ఈరోజు నీకు దేవుని బిడ్డ భౌతికమైనటువంటి ఆస్తిపాస్తులు, పేరు ప్రతిష్టలు లేకపోవచ్చునేమో, కానీ పాపాలు క్షమించబడినందున నువ్వు ధన్యుడవై ఉంటున్నావు. యేసయ్యను నమ్ముకున్నందువలన నువ్వు ధన్యుడవై ఉంటున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. అట్లాగే ఇంకా మనం పాటలు పాడి దేవుని యొక్క మహిమలో కొనసాగుదాము. దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడి 125 ఆమేన్ మహిమ గీతాలలో నుంచి 125 నంబర్ పాట పాడుకొని దేవుని మహిమ పుచ్చుకుందాం. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, ఈ రాత్రి మా ముందు నడవమని చెప్పేసి కోరుకుందాం. మన జీవితాలలో ఆయనకు ప్రథమ స్థానం ఇద్దాం. మన జీవితాలలో ఆయనను వెంబడిద్దాం. మనము ఆయన మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి ఉంటున్నాడు. హల్లెలూయా. మనకు మాదిరి ఉంచిపోయినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప యేసయ్య ఉంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన అడుగు జాడలలో నడిచి ఆయన పోలికలకి మార్పు చెందటము మనకెంతైనా ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ఇంకొకసారి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సొలొమోను దేవాలయములో మేఘములు దిగిరాగానే, సొలొమోను దేవాలయములో నీదు మేఘము రాగానే, యాజకులు నీ సేవకులను నిలువలేకపోయేరి, యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయేరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, నన్ను వెదకిన వారికి దొరికితేనంటివి, నన్ను వెదకిన వారికి దొరికితేనంటివి.
ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ఆది అపోస్తులపై నీ ఆత్మ వర్షము కుమ్మరించి, ఆది అపోస్తులపై నీ ఆత్మ వర్షము కృమ్మరించి, అట్లు మాపై కృమ్మరించి మమ్ము నడిపించుము, అట్లు మాపై కృమ్మరించి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు మా తండ్రి. లార్డ్ వి థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మా ముందు నడిచిన దైవమా నీకు వందనాలు మా తండ్రి. ఈరోజు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీ నామమునకు స్తోత్రములు. నీ ఆత్మవర్షముతో మమ్మల్ని నింపుతున్నవాడా, ఆది అపోస్తులను నీ ఆత్మతో నింపి నడిపించిన గొప్ప దేవా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క సమయంలో నా ప్రభా మమ్మల్ని నింపండి, మమ్మల్ని నడిపించండి మా తండ్రి. ఇదిగో నీ నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నాము నాయన. లార్డ్ విని ఆత్మతో ఆవరించిన తండ్రి. హల్లెలూయా. దర్శించండి, నీ వాక్యమనే మన్నాతో దర్శించండి నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవానికే వందనాలు, వందనాలు, స్తోత్రాలు మా ప్రభా. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకొనిచున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డారా, మనమందరం కూడా దేవుని ఆరాధన చేసుకుందాం. ఆయన ఎంతైనా ఆరాధనకు యోగ్యుడైనటువంటి ప్రభు అయించున్నాడు. హల్లెలూయా. మృత్యువును జయించినటువంటి, మరణమును గెలిచినటువంటి యేసయ్య. హల్లెలూయా. మృత్యుంజయుడు, నేనే జీవమును నేనే పునరుత్థానమని ఘోషించినటువంటి గొప్ప యేసయ్య మనకుండగా నా తండ్రి. హల్లెలూయా. ఇంకా మనకే కొదువు లేదు. ఆయన గొప్ప కాపరి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనపక్షంగా ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదా గోత్రపు సింహము. దేవునికి స్తోత్రం. ఆయన మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడు, కానీ రెండవ రాకడలో ఆయన యూదా గోత్రపు సింహములా ఆయన రాబోతూ ఉంటున్నాడు. రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభుగాను ఆయన రాబోతూ ఉంటున్నాడు. ఆమేన్. మొదటి రాకడలో యూదుల రాజుగా వచ్చాడు. రెండవ రాకడలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా ఆయన రాబోతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మొదటి రాకడలో ఆయన దీనుడిగా వచ్చి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ రాకడలో ఆయన ఆర్భాటముతోనూ, మహాదూత శబ్దంతోనూ, హల్లెలూయా, బూర దూతతోనూ ఆయన రాబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. కనుక ఆ యూదా గోత్రపు సింహాన్ని ఈరోజు మనం ఆరాధించటము మనకు గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత ఉంటున్నది. హల్లెలూయా. ప్రక్కమున్నవన్నీ విషయాలు మర్చిపోండి, జరిగినవన్నీ మర్చిపోండి. దేవుని బిడ్డ, ఈ క్షణములో నీ మనసు, నీ యొక్క తలంపులోని, నీ యొక్క ఆలోచనలని కూడా ఆయన వైపు కేంద్రీకరించు. హల్లెలూయా. ఆకాశం మేఘారుడై ఆయన రాబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. తెల్ల గుర్రమునెక్కి ఆయన ఖడ్గము, రెండంచులు గల ఖడ్గము ధరించిన వాడే. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈసారి ముళ్ళ కిరీటం కాదు, కానీ దేవుని బిడ్డలారా ఆయన మకుటము, ప్రైజ్ గాడ్, రత్నాలతో వైడూర్యాలతో అలంకరింపబడినటువంటి మకుటాన్ని ధరించుకొని రాజుగా ఆయన రాబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా.
ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా హల్లెలూయా నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా ఓ గ్లోరీ నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకే చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకే చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యూదా
స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుని సమర్పించుకుంటూ దేవుని బిడ్డారా, రెండు చేతులు ఎత్తి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మోకాళ్ళంగని దేవుని బిడ్డారా హల్లెలూయా. నిలబడి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆయన యొక్క ఆత్మను పొందుకున్న వారమై ఆయన రెండు చేతులు ఎత్తి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నాతో కలిసి దేవుని బిడ్డలారా మీరందరూ కూడా నాతో ఆరాధించమని కోరుతూ ఉంటున్నాను. హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. దయగల మా దేవా నీకే వందనములు 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 స్తోత్రములు మా ప్రభు. హల్లెలూయా. లార్డ్ నీకు వందనాలు మా తండ్రి. లార్డ్ గొప్ప దేవా నీకే స్తోత్రములు. స్తుతి ఆరాధనకి యోగ్యుడైన వాడి గొప్ప దేవా, లార్డ్ మీ సింహాసన ఆసీనుడైనందుకు మీ యొక్క నామమునకు స్తోత్రములు. అత్యున్నతమైన సింహాసనం మీద నా తండ్రి, అత్యున్నతమైన లోకములు నా ప్రభు. హల్లెలూయా. లార్డ్ మీరు హెచ్చింపబడిన గొప్ప దేవా నీకే స్తోత్రములు. కోటాను కోట్ల దూతలతోటి నా తండ్రి, పెద్దలతోటి నా ప్రభు. హల్లెలూయా. కెరాబులతోటి శరాబులతోటి నా తండ్రి అనునిత్యము ఎల్లప్పుడు నా తండ్రి ప్రతి గానములతో కొనియాడబడుచుంటున్న గొప్ప దేవా, ఈ రాత్రికాల సమయంలో మేము సంఘముగా నా ప్రభా నీ అమూల్యమైన రక్తములో కడగబడి విడవబడిన వారముగా నా ప్రభా, విమోచింపబడిన వారముగా నా ప్రభా. హల్లెలూయా. నిన్ను స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా నా తండ్రి మా ఆరాధన నీకు అంగీకారంగా ఉండునుగాక నా తండ్రి. హల్లెలూయా. మీరు కరంతో కదిలింపబడండి నా తండ్రి. స్తోత్రం. లార్డ్ నీ ఆత్మను మా ప్రభా మా మధ్యలో నడిపించిన దేవా, మమ్మల్ని ఆవరించిన దేవా, మమ్మల్ని నింపిన దేవా నీ యొక్క నామమునకు స్తోత్రము నాయన. హల్లెలూయా. ఎలాంటి అర్హత పాత్రత లేని మమ్మలను ఏర్పాటు చేసుకుని పేరు పెట్టి పిలిచి ప్రత్యేకపరుచుకుని నియమించుకున్న దేవానికే స్తోత్రము నాయన. హల్లెలూయా. లార్డ్ మీకు వందనాలు మా తండ్రి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని మా ప్రభా, ఆ ధన్యత ఈరోజు మాకు అనుగ్రహించిన దేవానికే స్తోత్రములు. అబ్బా తండ్రి మొరపెట్టుకునే దత్తపుత్రాత్మను మా ప్రభా మా హృదయాలలో మీరు కుమ్మరించిన దేవానికే స్తోత్రము నాయన. హల్లెలూయా. అవును దేవా, ఈరోజు నేను అబ్బాతని మొరపెట్టుకుంటున్నాం నా తండ్రి. స్తోత్రములయ్యా. ఇది ఎంతో గొప్ప భాగ్యము నా తండ్రి. లార్డ్ మమ్మల్ని ధన్యులుగా ఇచ్చిన దేవానికే స్తోత్రములు. మా మీద తాండవమాడుతున్నటువంటి ప్రతి శాపమును ప్రతి పాపమును నా తండ్రి లార్డ్ సైతాని యొక్క కాడిని వెర్రగొట్టి నా ప్రభు. హల్లెలూయా. ఈరోజు స్వతంత్రులుగా మమ్మల్ని చేసినందుకు మీ యొక్క నామమునకు స్తోత్రము నాయన. మా ఆరిపోయిన దీపాలను వెలిగించిన తండ్రి స్తోత్రం. లార్డ్ మీరు మా ప్రభా మా జీవితాలలో వెలిగించినటువంటి వెలుగును బట్టి నీకు నా తండ్రి నీకు వందనాలు మా ప్రభు. హల్లెలూయా. నీ వెలుగులో నడిచే కృపను మాకు దయచేయండి మా ప్రభు. హల్లెలూయా. నీ వెలుగులో నా ప్రభా ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. లార్డ్ ఈ రాత్రి కాల సమయంలో నా ప్రభా సమస్తమైన ఘనత నీకే, మహిమ నీకే చెల్లిస్తున్నాము నా తండ్రి. హల్లెలూయా. లార్డ్ మీకు వందనాలు మా తండ్రి. మా పితరుల దేవుడా, మాకు చాలిన దేవుడా నీకు స్తోత్రం నా తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. తక్కిన సమయం అంతా కూడా మీ చేతుల్లో
పెట్టి మేము సమర్పించుకొనిచున్నాము. మీ ఆధిపత్యంలో నడిపించుకోండి నా తండ్రి, నీ మహిమార్థమై నడిపించుకోండి మా ప్రభా. లార్డ్, నీ బిడ్డలముగా నా ప్రభా నీ వాక్యము కొరకు వేచి ఉండగా నా తండ్రి హల్లెలూయా. లార్డ్, ఎండిన గడ్డి మీద మంచు కణములు వలె నా ప్రభా హల్లెలూయా నీ వాక్యము మా మీద కుమ్మరింపబడును గాక నా తండ్రి హల్లెలూయా. లార్డ్, ఉదయకాలపు మంచు వలె నా తండ్రి నీ వాక్యము నా తండ్రి మా మీద వర్షించును గాక నా తండ్రి హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవానికే స్తోత్రములు. మీ దాసులను మీరు అభిషేకించిన తండ్రి లార్డ్, ఈరోజు మా కొరకు దాచి ఉంచిన పరలోక మన్నాను మా ప్రభా మాకు దయచేయండి. తినగల కృపను మాకు అనుగ్రహించిన తండ్రి జీర్ణించుకొని మా ప్రభా లార్డ్ నైనా దాని ప్రకారంగా మా జీవితాలను మలుచుకొని జీవించే భాగ్యాన్ని నాకు మా అందరికీ కూడా మీరు దయచేసి ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైనటువంటి యేసయ్య నామములో సమర్పించుకొని వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. అందరూ కూడా దేవుని బిడ్డ ఏకీభవించినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి ఆవరించి ఉంటున్నది. ప్రైజ్ గాడ్. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడై ఉంటున్నాడు. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి యేసయ్య మాట తప్పని దేవుడై ఉంటున్నాడు. ప్రార్థనాపూర్వకంగా కూర్చోండి. ఆమేన్. ఇప్పుడు పాస్టర్ పాండి గారు మనకు వాక్య పరిచయం చేస్తుండగా ప్రైజ్ గాడ్ భయభక్తులతో భక్తి వైరాగ్యాలతో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దీన మనస్సుతోనూ తగ్గింపు ఆత్మతోనూ కూర్చున్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడబోతూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. దేవుడు మేము దీవించును గాక. కుడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట తెలుగు పెంతెకోస్తు సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారనే భావిస్తూ ఉన్నాను. మరి ఈ సంపూర్ణ రాత్రి కూటంలోకి దేవుడు మనందరినీ కూడా తోడుకుని వచ్చినందుకు దేవుని నామమునకే మహిమ కలుగును గాక. దేవుడు ఇంతవరకు మనకు తోడుగా ఉండి ఆయన్ని ఆరాధించడానికి, స్తుతిపరచడానికి, మహిమపరచడానికి మరి ఆయన యొక్క కృపను మనకు దయచేసినందుకు దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనము వాక్య ధ్యానంలో గడుపుదాం. మీ దగ్గర దైవ గ్రంథాలు ఉన్నట్లయితే దయతో నాతో పాటు కలిసి యోబు గ్రంథము 2వ అధ్యాయంలోని ఒక వాక్యము ధ్యానించుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. మరొకసారి చదువుతాం, జాగ్రత్తగా గమనిద్దాం. అందుకతడు ఎవరు అంటే యోబు ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆమెతో, ఎవరితో? భార్యతో మాట్లాడుతున్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడుని మనము అనుభవింప తగదా అనెను. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నీకే వందనాలు. మరి రాజా, ఈ సంపూర్ణ రాత్రి కుటుంబంలో వరకు తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో కనపడే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క వాక్యము ధ్యానించబోచుండగా తండ్రి ఇదిగో నన్ను నీ సిలువు చాటును మరుగుపరుచుకోమని వించినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, నీ వాక్యపు వెలుగులో మేమందరం నడిచే శక్తిని మీరు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం ఇది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబు భక్తుడు చిల్లపెంకు తీసుకొని ఒళ్ళు గోకుకొనుచుండగా అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నడినెత్తి నుంచి అరికాలు వరకు, లేదంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యోబుకి ఒళ్ళంతా కురుపులు వచ్చినాయి. అయితే ఆ భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఒక చిల్లపెంకు తీసుకొని వాటిని కురుపుల్ని గోక్కుంటూ ఉన్నాడు. అయితే అతని భార్య అతని దగ్గరికి వచ్చి మరి భర్తని ఓదార్చకుండా, భర్తకి ధైర్యం చెప్పకుండా ఇంకా కొద్దిగా కారం చల్లినట్లుగా భార్య మాట్లాడినప్పుడు
భార్య అంది యోబుతో, యోబు, ఇంకా నీవు యథార్థతను వదలకయుందువా అని చెప్పి యోబుని అడుగుతూ, దేవునిని దూషించి ఇప్పుడైనా సరే మరణించు అని చెప్పి యోబుకి ఒక ఉచిత సలహా ఇచ్చింది. కోపము కలిగించే మాటను యోబుకి చెప్పినట్లుగా మనకి దైవ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. భార్య ఈ విధంగా మాట్లాడటాన్ని బట్టి యోబు తను ఉన్నటువంటి పరిస్థితిలో మరి చక్కని మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే భార్యతో, మూర్ఖులు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, తెలివి లేని వారు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, జ్ఞానం లేనటువంటి వారు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, వివేచన కోల్పోయి మాట్లాడేటటువంటి వారిలాగా నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకంటే దేవుడు ఇంతకాలం మనల్ని ఆశీర్వదించాడు, మేలులు మనకి దయచేశాడు, వాటన్నిటిని కూడా మనం అనుభవించాం, మన బిడ్డలు అనుభవించారు, మనకి పశు సంపద, బోలంత సంపద దేవుడు మనకి దయచేశాడు, వాటన్నిటిని మనం అనుభవించాము కదా. కీడు వచ్చినప్పుడు ఆ కీడుని మనము అనుభవింపతగదా అని చెప్పి భార్యని యోబు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసి అయినటువంటి యోబు, భక్తుడు అయినటువంటి యోబు యథార్థంగా ఉంటూ నీతిమంతుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి కష్టాలు లేదంటే శ్రమలు వచ్చినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అవును కదా. సహజంగా మన జీవితంలో కూడా ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో, విశ్వాసంలో ఉంటారో, దేవుని యొక్క సేవకులుగా ఉంటారో, లేదంటే దేవుని నమ్మకంతో వారు ప్రార్థనలో గడుపుతూ ఉంటారో, వారికి కూడా సాధారణంగా కష్టాలు వస్తూ ఉంటాయి. అయితే వాక్యం అంటుంది, కష్టాలు వచ్చినప్పుడు వాటిని మనం అనుభవింపతగదా అని చెప్పి యోబు ప్రశ్నిస్తూ ఉన్నాడు భార్యని. బాగానే ఉంది, ఇంతకాలం నువ్వు దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందుకున్నావు, దేవుని ద్వారా వచ్చే దీవెలు నువ్వు అనుభవించావు, నీ బిడ్డలు అనుభవించారు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా అనుభవించారు. ఈరోజు ఈ సమయంలో ఈ కాలంలో మనకు కొద్దిగా కష్టం వచ్చింది, మన శ్రమ మనకు వచ్చింది, బాధ మనకు వచ్చింది, వ్యాధి మనకు వచ్చినప్పుడు దానిని మనం అనుభవించాలి కదా. ఆ వ్యాధి వచ్చినప్పుడు మనము దేవుణ్ణి వదిలిపెట్టి పక్కకి వెళ్ళలేము కదా అని చెప్పి యోబు భార్యని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సుఖములలో మాత్రమే మనము దేవుని మీద విశ్వాసం ఉంచుతామా? కష్టంలో వచ్చినప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉంచమా? దేవుని ద్వారా మనకు వచ్చినటువంటి కష్టాలని మనము అనుభవించాలి కదా అని చెప్పి యోబు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా, మన మధ్య కూడా అలాంటి వ్యక్తులు చాలామంది మనకి తారసపడుతూ ఉంటారు. ఇంతకాలము దేవుడు మనల్ని దీవించాడు, ఆశీర్వదించాడు, ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఈ లోకంలో దేవుని భక్తులకు, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి, నీతిమంతులకు, యథార్థవంతులకు కూడా కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టంలోంచి బయటపడగలిగే యోచన, లేదంటే వివేచన, లేదంటే జ్ఞానము విశ్వాసి పొందుకొని ఉండాలి. యోబు అంటున్నాడు, ఇది వివేచించవలసినటువంటి విషయం. ఎందుకనంటే నువ్వు మూర్ఖురాలుగా నువ్వు మాట్లాడుతున్నావు, తెలివిలేని దానిలాగా నువ్వు మాట్లాడుతున్నావు. కానీ నా విధంగా ఉండట్లేదు, నేను వివేచిస్తాను అని చెప్పి యోబు మాట్లాడుతూ అంటున్నాడు. నీవు సుఖముల్లో మాత్రమే, మేలుల్లో మాత్రమే దేవునితో ఉంటావా? నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసం సడలిస్తావా అని చెప్పి భార్యనని ప్రశ్నిస్తున్నాడు. ఇదే మాట ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14వ వాక్యం మొదటి భాగం. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము అని చెప్పి సొలొమోను వ్రాస్తూ ఉన్నాడు. సొలొమోను దేవునికి భయపడి ఉండండి అని హెచ్చరిస్తూ మొదలుపెట్టినటువంటి ఈ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో సొలొమోను ఏమని మాట్లాడుతున్నాడంటే, సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. విశ్వాసి, నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు యోచించగలగాలి, నీకు ఇరుకు వచ్చినప్పుడు నువ్వు యోచించగలగాలి, నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ఆలోచించగలగాలి. ఆ యోచన కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం విశ్వాసికి అని చెప్పి సొలొమోను భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరిగింది? ఈ శ్రమ రావడానికి నాకు కారణం ఏంటి? ఎందుకు నేను ఇటువంటి శ్రమల్లో నడుస్తూ ఉన్నాను? ఎందుకు నాకు ఇటువంటి ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అని చెప్పి విశ్వాసి తన్ను ఆలోచించుకొని, వివేచించుకొని
దేవుని ద్వారా, లేదంటే దేవుడు ఎందు నిమిత్తం ఈ కష్టాన్ని నా జీవితంలో పెట్టాడు, ఈ ముళ్ళును ఎందు నిమిత్తం నా జీవితంలో దేవుడు ఉంచాడు, ఈ శ్రమ ఎందు నిమిత్తం నా జీవితంలోకి వచ్చింది అని చెప్పి కనుక మనం యోచించగలిగితే దేవుడు దానికి తగినటువంటి మార్గాన్ని ఆయన దయచేస్తాడు. ఎందుకు ఇటువంటి కష్టాలు, ఇటువంటి శ్రమలు, లేదంటే ఇటువంటి ఇరుకులు, ఇబ్బందులు మన జీవితంలో వస్తాయో దానికి పరిష్కారం ఏమిటో కూడా దేవుడే మనకి సమాధానాన్ని దయచేసేవాడు. కాబట్టి దైవ సేవకులు, లేదంటే భక్తులు, విశ్వాసులు శ్రమలు పడినటువంటి సంఘటనలు మన జీవితంలో మనం చాలాసార్లు విన్నాం, చూస్తున్నాము కూడా. ఎందుకు వస్తున్నాయి శ్రమలు వారి జీవితంలో అంటే దేవుని యొక్క చిత్తము వారి జీవితంలో ఏర్పాటు, లేదంటే వాళ్ళు చేయవలసిన కార్యములు దేవుడు వారికి నడిపించే విధానాన్ని తెలియజేయడం కోసం అటువంటి శ్రమలు ఒక్కొక్కసారి భక్తుల జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. విశ్వాసులుగా, దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనం కూడా శ్రమ వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని శ్రమ పెట్టాడు అని చెప్పి ఆ యొక్క దేవుణ్ణి, లేదంటే ఆ విశ్వాసాన్ని సడలి, లేదంటే విశ్వాసం నుంచి తొలగిపోయి బయటికి రాకుండా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏమనంటే, ఇంతకాలం దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కదా, ఇంతకాలం దేవుడు మనకి దీవెనలు దయచేశాడు కదా, ఆయన ద్వారా మేలులు మనం అనుభవించాం కదా, ఇప్పుడు వచ్చినటువంటి కీడుని, శ్రమని మనము అనుభవింపతగదా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకి వివేచన ఉన్నట్లు, మనము వివేచన కలిగి ఆలోచిస్తున్నట్లు, ఎందుకు ఈ శ్రమ నా జీవితంలో వచ్చింది, ఎందుకు ఈ ఇబ్బంది నా జీవితంలో కలిగింది, ఎందుకు ఈ కష్టం నా జీవితంలో వచ్చింది అని కనుక మనం ప్రశ్నించుకున్నట్లయితే దేవుడే దానికి చక్కని మార్గాన్ని, లేదంటే చక్కని సమాధానాన్ని మనకి తెలియచేయగల సమర్థుడు మన దేవుడు. కాబట్టి మన శ్రమల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో దేవుని నమ్ముకొని ఉండటం, దేవుణ్ణి ఆనుకొని ఉండటం విశ్వాసకి చాలా ప్రాముఖ్యం. సమర్పణ కలిగినటువంటి జీవితం కలిగి ఉండటం విశ్వాసకి చాలా ప్రాముఖ్యం. న్యాయాధిపతుల కాలంలో ఒక సంఘటన జరిగింది. ఈ రాత్రికాల సమయంలో ఆ సంఘటన గురించి మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో సంపూర్ణంగా కాలములన్నీ కూడా ఆయా పరిస్థితులను బట్టి 13 కాలములుగా విభజింపబడ్డాయి. అయితే న్యాయాధిపతుల కాలము అంటే న్యాయాధిపతుల గ్రంథం నుంచి రూతు గ్రంథము, 1 సమూయేలు 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉన్నటువంటి కాలాన్ని న్యాయాధిపతుల కాలము అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అయితే ఈ న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకుందాం. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారు ఏ విధంగా నడుస్తూ ఉన్నారు అని చెప్పి మనం ముందుగా తెలుసుకోవాలి. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆ కాలంలో దేవుని మీద తిరుగుబాటు చేయటం, లేదంటే దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు వాళ్ళు చేయటం, ఏదైతే దేవుడు చేయొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నాడో ఆ కార్యములన్నీ కూడా ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే ఈ విధంగా చేస్తూ ఉన్నారో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి దేవుడు ఏదో రకంగా వారిని శిక్షిస్తూ ఉన్నట్లుగా మనకి న్యాయాధిపతుల గ్రంథంలో చాలా సంఘటనలు మనకు గోచరిస్తూ ఉంటాయి. అయితే తిరిగి ఈ ఇశ్రాయేలీలు అందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనకు మొరపెట్టుకోవటం, దేవా నువ్వే మమ్మల్ని రక్షించాలి, మేము చేసింది తప్పే, మేము చేసింది పాపమే, నువ్వు మమ్మల్ని నడిపించావు, ఐగుప్తు నుంచి కానానికి నడిపించావు, మేము నాటినటువంటి తోటల్లో అనుభవించే శక్తిని నువ్వు నాకు దయచేసావు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మమ్మల్ని అందరినీ కూడా నడిపించావు, అయినప్పటికీ మేము తిరుగుబాటు చేసాం, అయినప్పటికీ నీకు వ్యతిరేకమైన కార్యక్రమాలు మేము చేసి నీ యొక్క ఉగ్రతకి మేము పాత్రులమయ్యాం, కాబట్టి మమ్మల్ని క్షమించు అని చెప్పి ఇశ్రాయేలీలు ప్రార్థన చేయటం, ఆ ప్రార్థనకి కరిగిపోయినటువంటి దేవుడు న్యాయాధిపతులను ఆయన ఏర్పాటు చేసి న్యాయాధిపతులను ఆయన పుట్టించి ఇశ్రాయేలీలను రక్షించడం మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఓత్నీయుల దగ్గర నుంచి దెబోరా కానీ, లేదంటే గిద్యోను కానీ, సంసోను కానీ, ఇలా చాలామంది న్యాయాధిపతుల్ని దేవుడు లేపి ఇశ్రాయేలీలు ఎప్పుడైతే మార్గం తప్పుతూ ఉన్నారో తర్వాత వాళ్ళని తిరిగి ఆ మార్గంలోకి, దేవుని యొక్క మార్గంలోకి దేవుడు నడిపించినటువంటి సంఘటనలు మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనము మాట్లాడబోయే, లేదంటే ధ్యానించబోయే అంశము ఆ కాలంలో జరిగినటువంటి సంఘటన. కాబట్టి ఇశ్రాయేలీలు ఈ చక్రంలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రావటం, దేవుడు మరి తిరిగి వాళ్ళు దేవుని ప్రార్థించటం, న్యాయాధిపతులను పంపి వారిని ఆ యొక్క శ్రమలోంచి దేవుడు రక్షించటం, ఈ యొక్క చట్రంలో, ఈ యొక్క సైకిల్లో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా జరుగుతూ ఉన్నటువంటి రోజులు, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తిరుగుతూ ఉన్నటువంటి కాలం, ఆ కాలము న్యాయాధిపతుల కాలం.
ఇంకొక మాట చక్కని మాట రాయబడి ఉంది న్యాయాధిపతుల కాలంలో. ఆ సమయంలో ఒక మాట దైవ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఆఖరి వచ్చిన విధంగా సెలవిస్తుంది, ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి కాలము అని చెప్పి రాయబడి ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎటు వెళ్ళాలంటే అటు వెళ్తున్నారు, ఏమి చేయాలంటే ఆ పని చేస్తున్నారు, ఏమి తినాలంటే ఆ యొక్క ఆహారం తింటూ వాళ్ళ ఇష్టంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం ఈ రాత్రికాల సమయంలో ధ్యానించుకుందాం. ఆ సమయంలో ఎఫ్రాయిము మన్యమందు అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉంది. ఎఫ్రాయిము వంశానికి వచ్చినటువంటి స్వాస్థ్యము ఆ భూభాగంలో ఆ మన్యంలో ఒక పట్టణం ఉంది అని చెప్పి దైవ గ్రంథంలో ఉంది. ఆ పట్టణం పేరు రామ్తయిమోస్ఫీము అని చెప్పి రాయబడి ఉంది. మనకి పలకడం కష్టంగా ఉంటే రామా అని చెప్పి మనం పలకవచ్చు, ఎందుకంటే తర్వాత అధ్యాయంలో రామా అని చెప్పి రామాపట్నం అని చెప్పి రాయబడి ఉంది. అయితే ఆ రోజుల్లోనే గోడలు ఉన్నటువంటి పట్టణంగా ఈ పట్టణం మనకి కనిపిస్తూ ఉంది. ఎఫ్రాయిము మన్యంలో రామా అనే పట్టణంలో ఒక కుటుంబం ఉంది. ఎవరా కుటుంబం అంటే ఎఫ్రాయిము వంశానికి చెందినటువంటి ఎల్కానా అని చెప్పి ఒక వ్యక్తి ఆ యొక్క పట్టణంలో నివసిస్తూ ఉన్నాడు. ఎల్కానా అతని పేరు. మనకి బాగా సుపరిచితమైనటువంటి అధ్యాయాలు ఇది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం కానీ 2-3 అధ్యాయాల్లో ఈ యొక్క సంఘటనలు, 2వ అధ్యాయంలో కూడా మనకు సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఎల్కానా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, అంటే ధర్మశాస్త్రం ఎడల విధేయత చూపుతూ, ఒక ప్రక్క న్యాయాధిపతుల కాలంలో ప్రజలందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఆ సమయంలో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే, కానీ ఎల్కానా కుటుంబము ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రంను అనుసరిస్తూ దేవునికి విధేయత చూపిస్తూ భయభక్తులుగా ఉన్నటువంటి కుటుంబము ఎల్కానా కుటుంబం. ఈయనకి మనకి తెలిసిన విధంగానే 2 భార్యలుగా దైవ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. మొదటి భార్య పేరు హన్నా, రెండవ భార్య పేరు ఎల్కానా అని చెప్పి పెనిన్నా అని చెప్పి వ్రాయబడి ఉంది. హన్నా మొదటి భార్య, పెనిన్నా రెండవ భార్య. అయితే పెనిన్నాకి దేవుడు సంతతి దయచేశాడు, బిడ్డల్ని దయచేశాడు. హన్నాకి బిడ్డల్ని దేవుడు దయచేయలేదు, మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం. అయితే ఎల్కానా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఏటేటా మానకుండా ధర్మశాస్త్రంలో ఏదైతే వ్రాయబడి ఉందో దాని ప్రకారము ఆయన షీలోహులో ఉన్నటువంటి దేవాలయానికి కుటుంబ సమేతంగా ఆయన వెళ్తూ ఉండేవాడు. చిన్న భార్యను తీసుకొని, పెద్ద భార్యను తీసుకుని హన్నా, పెనిన్నా సంతానాన్ని తాను అందరూ కలిసి ఏటేటా ఎక్కడికి వెళ్ళాడంటే షీలోహులో ఉన్నటువంటి దేవాలయానికి ఆయనకి వెళ్తూ ఉండేవాడు. అయితే ఆ సమయంలో, న్యాయాధిపతుల సమయంలో, ఈ సంఘటన జరిగినటువంటి సమయంలో దేవాలయం దేవుని యొక్క మందసం ఎక్కడ ఉంది అంటే షీలోహులో ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 1వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షీలోహులోనికి కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసిరి. యెహోషువ కాలం నుంచి ఈ న్యాయాధిపతుల కాలం వరకు కూడా దేవుని యొక్క మందసం ఎక్కడ ఉంది అంటే షీలోహు పట్టణంలో ఉంది. ఆ షీలోహు పట్టణానికి వెళ్ళి అందరూ బలులు అర్పించడం కానీ, మ్రొక్కుబళ్ళు అర్పించడం కానీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎల్కానా కూడా తన యొక్క కుటుంబాన్ని తీసుకొని ఆ యొక్క రామాపట్నం నుంచి ప్రతి సంవత్సరము కూడా ఎక్కడికి వచ్చేవాడు అంటే షీలోకి వచ్చేవాడు. అయితే ఇక్కడ ఎల్కానా గురించి మనం కొద్దిగా ధ్యానించుకున్నాం. అయితే ఆయనకున్న 2 భార్యల్లో మొదటి భార్య హన్నా, రెండో భార్య పేరు పెనిన్నా అని రాయబడి ఉంది. అయితే పెనిన్నాకి దేవుడు సంతు దయచేసును, అంటే బిడ్డల్ని దయచేసినట్లుగా మనకి దైవ గ్రంథంలో తెలుస్తూ ఉంది. అయితే ఈ పెనిన్నాకి బిడ్డలు కలిగారు కాబట్టి, ఆమెకి దేవుడు ఆ యొక్క కృప చూపించాడు కాబట్టి, ఎప్పుడైతే ఈ యొక్క దేవుని యొక్క మందిరానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారో, ఏటేటా షీలోహు మందిరానికి వెళ్తూ ఉన్నారో, అక్కడ ఈ పెనిన్నా హన్నాతో సూటిపోటి మాటలు మాట్లాడటం, హన్నా ఏ విధంగా ఏ మాట మాట్లాడితే బాధపడుతుందో ఆ మాటలు హన్నాతో మాట్లాడేది. హన్నాని కించపరిచేది, హన్నాని అవమానపరిచేది, హన్నాని చులకనగా మాట్లాడేది పెనిన్నా. అయితే ఎప్పుడైతే ఈ పెనిన్నా ఈ విధంగా మాట్లాడుతూ ఉందో హన్నాకి తీవ్రమైనటువంటి విచారం కలిగేదట. విచారం కలిగేది. ఆ విచారంతోనే ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 7వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా
హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించిన కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చిన. ఎంతగా బాధ పెట్టేది పెనిన్నా అంటే ఏడ్చి ఏడ్చి భోజనం కూడా మానేసేటటువంటి శ్రమ, అటువంటి మాటలు పెనిన్నా హన్నాతో మాట్లాడేది. హన్నా, నీకు బిడ్డలు లేరు కదా అని చెప్పి ఆమెను కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలను బట్టి హన్నా పాపము ఎప్పుడు కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ కూడా బహుగా దుఃఖిస్తూ భోజనం కూడా చేయకుండా ఏడ్చుచూ వచ్చెను, ఏడుస్తూనే ఉండేదట పాపం. అటువంటి మాటలు మాట్లాడే స్వభావం కలది పెనిన్నా. దేనిని బట్టి అంటే పెనిన్నాకి దేవుడు బిడ్డలను అనుగ్రహించాడు, హన్నాకి దేవుడు బిడ్డలు అనుగ్రహించలేదు. దాన్ని బట్టి ఆ విధంగా మాట్లాడుతూ ఉండేది. అయితే హన్నా ఈమె ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంతగా ఆమెను బాధ పెట్టినా ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి ఆమె మొదపెట్టేదంటే దేవుని దగ్గరికి వెళ్ళి బహుగా ఏడ్చేదట, దేవుని దగ్గరికి వెళ్ళి బహుగా దుఃఖపడేది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఒకవైపు బిడ్డలు లేరు, పెనిన్నా సూటిపోటి మాటలు మాట్లాడుతుంది. ఎంతగా సూటిపోటి మాటలు అంటే ఇంకా కోపం తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి భోజనం కూడా మానేసేటటువంటి స్థితిలో హన్నా ఉంది. అయితే మరోపక్క భర్త చాలా ప్రేమగా చూసుకునేవాడు. హన్నా అంటే ఎక్కువ ప్రేమ భర్తకి. దాన్ని బట్టి వాక్యంలో ఉంటుంది, వాక్యం సెలవిస్తుంది అదే అధ్యాయంలో, ఏదైతే బలులు దేవునికి అర్పిస్తూ ఉన్నాడో ఎల్కానా, ఆ బలుల్లోంచి పెనిన్నాకి ఆమె యొక్క బిడ్డలకి భాగము పాలు ఇచ్చిన తర్వాత హన్నాకి 2 పాలు ఎక్కువ ఇచ్చేవాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హన్నాకి అంత ఓదార్పుగా, అంత సపోర్ట్గా భర్త మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకమ్మా బిడ్డలు లేరని నువ్వు బాధపడుతూ ఉన్నావు, నీ ఒక్కనే 10 మంది కుమారులతో నేను సమానం కదా, నువ్వెందుకు ఆ విధంగా బాధపడుతున్నావు అని ఒకవైపు భర్త ఆమెను ఆదరిస్తూ ఉంటే, ఆమెతో ఆదరణ మాటలు మాట్లాడుతుంటే, మరోవైపు పెనిన్నా ఈమెని సూటిపోటి మాటలు మాట్లాడేది. ఆ రోజుల్లో, ఆ సమయంలో, అసలు ఈ సమయంలో కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఎవరైతే బిడ్డలు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదించారని, ఎవరైతే బిడ్డలు లేకుండా ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదించలేదని అనుకుంటూ ఉండేటటువంటి కాలం అది. ఈ కాలంలో కూడా మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ శ్రమ కలిగినప్పుడు హన్నా ఏమి చేసింది అనే కొన్ని విషయాలు, కొన్ని పాఠాలు మనం ఈ రాత్రికాల సమయంలో ధ్యానించుకుందాం. పెనిన్నా పెట్టే ఇబ్బంది ఆమెను బహుగా దుఃఖపరుస్తూ ఉంటే, ఏడ్చి ఏడ్చి దేవుని సన్నిధిలో సొమ్మసిల్లి పడిపోయినటువంటి స్థితిలో ఆమె ఉంటూ ఉంటే, ఒకవైపు భర్త ఆదరణ కూడా ఆమె పొందుకుంటుంది. కానీ ఆ ఆదరణ ద్వారా సంతోషం హన్నా కలగట్లేదు, సంతృప్తి హన్నా కలగట్లేదు. ఏదో లోటు ఉంది నా జీవితంలో. భర్త ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడే, 2 పాలు నాకు ఇస్తున్నాడే, భర్త నన్ను ఇంత ఆదరణగా చూసుకుంటున్నాడే అనే విషయం కంటే కూడా ఏదో నా జీవితంలో లోటు ఉంది, నేనేదో పొందుకోలేకపోతున్నాను దేవుని దగ్గర నుంచి అని చెప్పి హన్నా ఎప్పుడు కూడా దేవుని దగ్గర బాధపడేదట. షీలోహు మందిరంలోకి వచ్చినప్పుడు కూడా ఆమె బాధపడేది. అయితే హన్నా ఉన్నటువంటి స్థితిని బట్టి, హన్నా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, హన్నా ఏ విధంగా ఇటువంటి లక్షణములు కలిగి ఏ విధంగా ఆమె అడుగులు వేసిందో ఈ రాత్రికాల సమయంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పాఠంగా, ఎప్పుడైతే ఈ పెనిన్నా ఆమెను బాధ పెడుతూ ఉందో, పెనిన్నా ఆమెని దుఃఖపడే విధంగా మాటలు మాట్లాడుతూ ఉందో, ఎప్పుడు కూడా హన్నా ఎదురు తిరిగి పెనిన్నాని దూషించటం కానీ, లేదంటే సహాయం కోసం ఇంకొకరి దగ్గరికి వెళ్ళటం కానీ చేయకుండా ఆమె ఏటాటా చేసే పని ఏమిటి, దేవాలయానికి వచ్చినప్పుడల్లా ఆమె బహు దుఃఖాక్రాంతురాలై, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 10వ వాక్యం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఆమెకు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్. నా కష్టం వచ్చింది, నా పెనిన్నా ఈ విధంగా నన్ను మాట్లాడుతుంది, కానీ నాకున్న ఒకే ఒక ఆప్షన్, నాకున్న ఒకే ఒక అవకాశం ఏమిటి అంటే యెహోవా సన్నిధిలో నేను ఏడ్చుటయే, యెహోవా సన్నిధిలో నేను మొర్రపెట్టటయే, యెహోవా సన్నిధిలో నేను ప్రార్థన చేయుటయే అనే ఒక మంచి నిర్ణయాన్ని హన్నా ఇక్కడ తీసుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. మన జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మొదటిగా మనం ఆలోచించేది ఏంటంటే, ఆ శ్రమంలో అయ్యో నా స్నేహితుడు పక్కనుంటే బాగుండేదే,
అయ్యో మా అన్న మా తమ్ముడు ఎవరైనా పక్కన ఉంటే బాగుండేది, అయ్యో మా సహోదరి మాతో పాటు ఉంటే, మా తల్లిదండ్రులతో మేము ఉంటే మరి మాకు ఇటువంటి శ్రమ వచ్చినప్పుడు వారు సహాయం చేసేవారే. యూట్యూబ్లో ఎవరైనా అడుగుదామా సహాయం కోసం, వాట్సాప్లో ఎవరైనా అడుగుదామా సహాయం కోసం, లేదంటే ఫేస్బుక్లో ఎవరినైనా అడుగుదామా సహాయం కోసం అని అటు ఇటు చూస్తూ ఉంటాం. చివరిగా ఏ సహాయము దొరకనప్పుడు, ఎవరు సహాయం చేయనప్పుడు ఆ చివరి అవకాశం ఎవరి దగ్గరికి వస్తామంటే దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఈ శ్రమ వచ్చింది ప్రార్థన చేయండి, లేదంటే దేవుని సన్నిధిలోకి వచ్చి మోకాలు ఉండి, దేవా మాకు ఈ శ్రమ ఉంది ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే హన్నా ఏం చేసిందంటే ఈ ఆప్షన్స్ అన్ని ఉన్న అవకాశాలన్నీ పక్కన పెట్టి స్నేహితుల దగ్గరికి వెళ్ళటం కానీ, భర్త దగ్గరికి వెళ్ళటం కానీ, లేదంటే ఇంకెవరైనా ప్రార్థన అడగటం కానీ ఏమీ చేయకుండా ఎక్కడికి వచ్చింది ఆమె డైరెక్ట్గా అంటే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినట్లుగా మనకి ఈ యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో అంటే మొట్టమొదటిగా ఎక్కడికి రావాలి? మన శ్రమల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన యొక్క వేదనలో, శోధనలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి మొదటిగా అంటే దేవుని దగ్గరికి మనం మొదటిగా వెళ్ళాలి. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం ఆఖరి అవకాశం కాదు, అదే మొదటిది. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధిలో ఉండు, దేవుని దగ్గర మోకాలు ఉండు, దేవునికి ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయనే మనకి సమాధానము, ఉత్తరము దయచేసేవాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మొదటి భాగం, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మనకి సమాధానం ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి ఎవరికి మొరపెట్టాలి? మనం దేవుని దగ్గర మాత్రమే మనం మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో మాత్రమే మనం మొరపెట్టాలి, దేవునితో మాత్రమే మన యొక్క విజ్ఞాపన తెలియచేస్తే. ఎందుకంటే మనకి ఉత్తరం ఇచ్చేది ఎవరని వాక్యం సెలవిస్తుందంటే దేవుడు మాత్రమే. యెహోవా మాత్రమే నీకు ఉత్తరము ఇచ్చు. అదే మాట ఇర్మియా గ్రంథంలో మనకు కనిపిస్తుంది, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. కాబట్టి ఎవరైతే సమాధానం ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కానీ అనవసరంగా అటు ఇటు వెళ్తే ఉపయోగం ఏమీ ఉండదు. ఉదాహరణకి ఈ రోజుల్లో అయితే మనకు ఉత్తరాలు లేవు, కానీ సహజంగా ఈమెయిల్ కానీ లేదంటే ఉత్తరం కానీ. ఉదాహరణ, నేను ఒక ఉత్తరం నా తల్లిదండ్రులకి కానీ లేదంటే మా బంధువులకి ఉత్తరం రాయాలంటే దాని మీద అడ్రస్, ఎవరికైతే ఈ ఉత్తరం చేరాలో వాళ్ళ యొక్క అడ్రస్ కరెక్ట్గా ఆ యొక్క లెటర్లో ఉంటేనే ఆ యొక్క ఉత్తరం వాళ్ళ దగ్గరికి చేరుతుంది. ఏదో ఒక పేరు, ఏదో ఒక అడ్రస్ రాసి మనం ఉత్తరం పోస్ట్ చేస్తే అది చేరాల్సిన చోటుకి అది చేరదు. ఎందుకని వెళ్ళట్లేదు? నీ ఉద్దేశం కరెక్టే, నీ మనసులో ఉన్నది కరెక్టే, నువ్వు పంపించాలి అనుకున్నటువంటి ఆ యొక్క డెస్టినేషన్ ఏదైతే, ఎక్కడికైతే చేరవేయాలి ఆ ఉత్తరం అని అనుకుంటున్నావో ఆ అడ్రస్ నీకు తెలుసు, కానీ ఉత్తరానికి ఏం తెలుసు? కాబట్టి ఉత్తరం మీద ఏ అడ్రస్ రాయాలి, ఎక్కడికైతే ఆ ఉత్తరం చేరాలో ఆ అడ్రస్ మాత్రమే చక్కగా రాయాలి. ఎవరి దగ్గర అయితే నీకు సమాధానం వస్తుందో, ఎక్కడైతే నీకు జవాబు వస్తుందో అక్కడికి మాత్రమే నువ్వు వెళ్ళాలి, అక్కడికి మాత్రమే మనం వెళ్ళాలి. వాక్యం అంటుంది, నేను నీకు ఉత్తరం ఇచ్చేది, నువ్వు నాకు మొరపెట్టుచావు. హన్నా దేవుని దగ్గర మొరపెట్టింది కాబట్టి సమాధానం ఆమె పొందుకుంది. నాకు మొరపెడితే నేను జవాబు దయచేస్తానని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనకి సువార్తల్లో 3 సువార్తల్లో కనపడేటువంటి ఒక మంచి సంఘటనను ఒకసారి ధ్యానించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46, 52లో కానీ, మత్తయి సువార్త 20, 30, 34 వచనముల్లో, అదేవిధంగా లూకా సువార్త 18, 35, 43 ఈ యొక్క 3 సువార్తల్లో మనకు కనిపించేటువంటి వ్యక్తి గుడ్డివాడైనటువంటి బర్తిమయి. ప్రభులు వారు యెరికో పట్టణానికి వెళ్ళి అక్కడి నుంచి తన శిష్యులతో తిరిగి బయలుదేరి వచ్చుచుండగా యెరికో నుంచి ఆయన వస్తూ ఉన్నారట. అయితే దైవ గ్రంథంలో మార్కు సువార్తలో వ్రాయబడిన విధంగా తిమయి కుమారుడు బర్తిమయి అని గుడ్డివాడు రోడ్డు ప్రక్కన కూర్చున్నాడు. ఆయన ప్రతిరోజు భిక్షాటన చేస్తూనే ఉన్నాడు. కళ్ళు కనపడవు, అందరిని వచ్చే వాళ్ళందరినీ అడుగుతున్నాడు, అయ్యా కొద్దిగా ధర్మం చేయండి, కొద్దిగా ధర్మం చేయండి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఎవరిని కూడా నాకు చూపు దయచేయండి అని అడగల. ప్రెగ్నెంట్ల గ్రంథంలో లేదు. ఆయన ఎవరిని కూడా నాకు చూపు దయచేయండి అని అడగలేదు. నాకు భిక్షం వేయండి, నీకు ఆహారం తింటాను, పొట్ట నింపుకుంటానని చెప్పి అడుగుతూ ఉన్నాడు. కానీ ఒకానొక దినంలో ఆయనకు ఒక వార్త విన్నాడు. ఏమిటి ఆ వార్త అంటే, నజరేయుడైన యేసు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు అని చెప్పి వార్త విన్నాడు. విని గుడ్డివాడైన బర్తిమయి పెద్దగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. ఏమని కేకలు వేస్తూ ఉన్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ బర్తిమయి ఎందుకు ఇతరులను అడగలేదు? వాళ్ళ దగ్గర నుంచి సహాయం ఏం రాదు, వాళ్ళు అద్భుత కార్యం ఏం చేయలేరు, వాళ్ళు బర్తిమయికి సమాధానం ఇవ్వలేరు, ఆయనకు ఉత్తరం కూడా ఇవ్వలేరు. ఎవరు ఉత్తరం ఇవ్వగలరు, ఎవరు సహాయం చేయగలరు అంటే దావీదు కుమారుడైన యేసు, నజరేయుడైన యేసు.
కాబట్టి ఎప్పుడైతే ప్రభులు వారు ఆ మార్గంలో వెళ్తున్నారో అని చెప్పి విన్నాడు, వెంటనే పెద్దగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. భర్తమై, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు. ప్రభులు వారు అంటూ ఉన్నారు, నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడుగగా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏం అడగాలో భర్తమయ్యకి బహుగా తెలుసు. అంతకాలం నిశ్శబ్దంగా ఉన్నటువంటి వ్యక్తి, అంతకాలం మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి, గుడ్డితనంతోనే జీవితం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి, ఎప్పుడైతే నజరేయుడైన యేసు నన్ను స్వస్థపరిచే దేవుడు, నజరేయుడైన యేసు నా సమస్యను తీర్చగల సమర్థుడు, నజరేయుడైన యేసు మాత్రమే నా ప్రశ్నకు సమాధానం దయచేయగలడు, యెహోవా మాత్రమే ఉత్తరం ఇచ్చును నువ్వు మొరపెడితే. ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్నాడో భర్తమయ్య అడుగుతూ ఉన్నాడు ప్రభుల వారిని, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. భర్తమయ్య ఏమని ప్రాధాయపడ్డాడు ప్రభుల వారి దగ్గర? అయ్యా, ఒక 10 రూపాయలు ఇవ్వు, 20 రూపాయలు ఇవ్వు, నేను భోజనం చేస్తానని ప్రాధాయపడలా. నాకు చూపు కావాలి. ఎవరు చేయగలరా పని? నువ్వు మాత్రమే చేయగలవు. నువ్వు మాత్రమే దేవుని కుమారుడు, నువ్వు మాత్రమే ఈ లోకానికి వచ్చినటువంటి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడివి. కాబట్టి నువ్వు మాత్రమే నా ప్రశ్నకు సమాధానం చెప్పగలవు, నువ్వు మాత్రమే నాకు ఉత్తరం ఇయ్యగలవు అని చెప్పి భర్తమయ్య దేవుడిని మాత్రమే అడిగాడు, ప్రభుల వారిని మాత్రమే అడిగాడు. హన్న ఎంత బాధ పెట్టినా ఎవరి దగ్గర తన బాధ గోడు వెళ్ళబుచ్చుకోలే, ఎవరి దగ్గర తన యొక్క పెనిన్నా గురించి, ఆమె చెప్పల సవతి గురించి ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడాల. ఎప్పుడు బాధ పెట్టినా యెహోవా సన్నిధికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలే దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చు. ఎప్పుడు ఆమె కన్నీరంతా సన్నిధిలోనే విడిచేది, దేవుని దగ్గరే ఆమె కన్నీరు విడిచేది. దేవా, నా స్థితి ఇది, నన్ను కాపాడని దేవుణ్ణి ప్రార్థన చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి మన సమస్యల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన యొక్క వేదనలో, మన యొక్క అనారోగ్య పరిస్థితుల్లో సమాధానం ఇవ్వగలవాడు ఒక్కడే, ఆయనే మన ప్రభువైన యేసు. ఎవరి దగ్గర నువ్వు మొరపెడుతున్నావు? దేవుని దగ్గర మాత్రమే మొరపెట్టు. కీర్తనాకారుడు అంటున్నాడు 20వ కీర్తన 1వ అధ్యాయం 20వ కీర్తన 1వ వాక్యం మొదటి భాగంలో, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఎవరు నీకు సమస్యలో ఉన్నప్పుడు జవాబు దయచేస్తారు? దేవుడే దయచేస్తారు. యెహోవా మాత్రమే ఉత్తరం ఇచ్చేవాడు, దేవుడు మాత్రమే సమాధానం ఇచ్చేవాడు. 2వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మొదటి భాగం, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. దేవుని యొక్క సన్నిధి నుంచి మాత్రమే నీకు సహాయం వస్తుంది. 2 విషయాలు జాగ్రత్తగా మనం విశ్వాసులుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా, మనకున్న సమస్యలు ఎలా ఉన్నా, మనకున్న ఇరుకులు, ఇబ్బందులు ఎలా ఉన్నా, కొన్నిసార్లు మనకు ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు మన ఎదురుగా. మనం ఊహించలేము మన జీవితంలో అటువంటి అద్భుత కార్యం జరుగుతుందని. కానీ దేవుడు చేయగల సంబంధం. నువ్వు ఎక్కడ మొరపెట్టాలి? అక్కడ మాత్రమే మొరపెట్టాలి. నీకు ఉత్తరం ఇచ్చే వాళ్ళు ఎవరు? అక్కడ మాత్రమే. నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ మాత్రమే నువ్వు మొరపెట్టాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొదటి పాఠంగా మనం అందరము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం, ఎవరి దగ్గర మనం మొరపెడుతున్నాం? మన సమస్యల గురించి ఎవరి దగ్గర మొరపెడుతున్నాం? ఎందుకు దేవుని దగ్గర మొరపెడుతున్నాం అంటే ఆయన మాత్రమే చేయగలడు, ఆయన సమర్థుడు. ఇంకెవరికి ఆ సమర్థత లేదు, ఇంకెవరికి ఆ శక్తి లేదు. జీవం గల దేవుడు మాత్రమే నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చే దేవుడు, జీవం గల దేవుడు మాత్రమే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు. కాబట్టి అక్కడ మాత్రమే నువ్వు మొరపెట్టాలి. దాన్ని బట్టి హన్న దేవుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థిస్తుంది. 11వ వాక్యం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా, దేవా నువ్వు సైన్యములకు అధిపతివయ్యా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నీవు తండ్రి. మమ్మల్ని సృష్టించిన దేవుడు నీవే యేసయ్యా. నీకు తెలుసు మేము ఏమై ఉన్నామో. కాబట్టి అటువంటి దేవుని దగ్గరికి వచ్చి అన్న మొరపెడుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి, నేను శ్రమలో ఉన్నా, నేను దుఃఖంలో ఉన్నా, నేను వేదనలో ఉన్నా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. దేవా, నాకున్న సమస్య ఎవరికి చెప్పినా ఎవరికి అర్థం కాదు. నేను చెప్పే మాటలు వినేవాళ్ళు ఎవరు లేరు. నాకున్నటువంటి బాధ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. విని ఊరుకునే వాళ్ళే కానీ నాకు సమాధానం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు సమాధానం ఇవ్వగలరు? సైన్యములకు అధిపతి యెహోవా. భర్తమయ్యి నీకు ఎవరు చూపివ్వగలరయ్యా? ప్రభువైన యేసు. ఆయన మాత్రమే నాకు చూపివ్వగలరు.
మిగతా వాళ్ళు ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇక్కడ హన్నా ఎక్కడికి వెళ్ళి ప్రార్థిస్తుంది? సైన్యములకు అధిపతి యెహోవా నీ యొక్క శక్తిని నేను ఎరిగి ఉన్నానని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ నేను నీకు సేవకురాలనై ఉన్నాను, నాకు కలిగిన శ్రమను చూడయ్యా. ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా నేను బాధపడ్డాను, ఎన్ని రోజులు నా జీవితంలో ఈ శ్రమ, ఎన్ని సంవత్సరాలు నాకు ఈ కన్నీరు, ఎంతకాలం నేను యొక్క బాధను భరించాలి, ఎంతకాలం ఆ వేదన నేను మోసుకోవాలి నా గుండెల్లో. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మర్చిపోవద్దు అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఆమె ఒక ఆశీర్వాదం ఇవ్వయ్యా అని చెప్పి అడుగుతూ ఉంది దేవుని. ఏమనంటే, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. దేవా నేను దేనికోసం నీ దగ్గర మొరపెడుతూ ఉన్నానో నీకు తెలుసు, దేనికోసం బహుగా ఏడుస్తున్నానో నీకు తెలుసు. నాకు ఒక్క మగపిల్లవాడిని దయచేసిన ఎడల, మగ పిల్లను దయచేసిన ఎడల. ఏం చేస్తావమ్మా అన్న? ఏం చేస్తావు అన్న? ఇక్కడ హన్న దేనికోసం అడుగుతుంది మగపిల్లవాడిని అని చెప్పి మనకి తర్వాత వచనాలు చదువుకున్నట్లయితే చాలా ఆసక్తికరమైన అంశం మనకి గోచరిస్తూ ఉంది. నీవు గనక నాకు మగపిల్లవాడిని దయచేస్తే నేనేం చేస్తాను అని చెప్పి హన్నా మాట్లాడుతుంది. వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ యెహోవావగు నీకు నీకే అప్పగిచ్చేస్తాను ఆ బిడ్డను. నాజీరుగా చేసి, నాజీరు వ్రతం ఆచరింప చేసి ఆ బిడ్డని, చిన్న పిల్లవాడిని నీకు అప్పగిస్తాను అని చెప్పి దేవుని దగ్గర ఆమె మొక్కుకుంటూ, దేవునికి వేడుకుంటూ ఉండి, దేవునికి ఒప్పందం చేసుకుంటూ ఉంది. అయ్యా నీ దాసురాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఏటేటా నీ సన్నిధికి వస్తున్నా, ఏటేటా ఆమె పెనిన్నా మాట్లాడే మాటలు అవే, ఏటేటా నన్ను బాధపరుస్తుంది, నీ దగ్గరికి వస్తున్నాను, మొరపెడుతూ ఉన్నాను. కానీ ఈ సంవత్సరం ఏదో ఒక అద్భుత కార్యం చేయి, ఈ సంవత్సరం నా జీవితంలో గొప్ప కార్యం చేయి. ఎన్ని సంవత్సరాలు నాకు ఈ శ్రమ, ఎన్ని సంవత్సరాలు నాకు ఈ బాధ అని మనం కూడా మొరపెట్టినట్లయితే, దేవా ఈ సంవత్సరం ఏదో ఒక అద్భుత కార్యం చేయి. దేనికోసం అడుగుతుంది ఇక్కడ హన్నా? దేనికోసం అడుగుతుంది కుమారుడిని అంటే ఆమె కోసం కాదట, ఆమె కుటుంబం కోసం కాదు. దేనికి అడుగుతున్నా? నాకు ఒక బిడ్డను దయచేస్తే, మగ బిడ్డను దయచేస్తే నన్ను నువ్వు ఆశీర్వదించినట్లుగా నేను భావిస్తాను. కానీ ఆ బిడ్డను నేను ఉంచుకోను, ఆ బిడ్డ నాతో పాటు వద్దు, ఆ బిడ్డని నేనేం చేస్తానని చెప్పి ఒప్పుకోలు చేసుకుంటుంది దేవుని దగ్గర. దేనికోసం వాగ్దానం చేస్తుంది దేవునితో మనం గమనించినట్లయితే, ఆ బిడ్డ మీదకి, ఆ బిడ్డ తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ, పుట్టిన దగ్గర నుంచి ఎంతకాలం అయితే ఈ భూమి మీద బ్రతుకుతాడో దినములన్నీ కూడా యెహోవావగు నీకు అప్పగింతును అని చెప్పి హన్నా అడుగుతుంది. ఒక్కొక్కసారి ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు మనకు గోచరిస్తూ ఉంటాయి. దేవుడు ఎందుకు హన్నా జీవితంలో ఎంతకాలం ఆశీర్వాదం లేకుండా చేశాడు? దేవుడు ఎందుకు హన్నా ఈ విధంగా దుఃఖపడే విధంగా చేశాడు అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, ఆ సమయంలో న్యాయాధిపతుల కాలంలో ఇంతకుముందు మనం ధ్యానించిన విధంగా ప్రజలు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నటువంటి రోజుల్లో ఒక ప్రవక్త కావాలి, ఒక న్యాయాధిపతి కావాలి, ఒక గొప్ప దైవజనుడు అవసరం ఇశ్రాయేలీయులకని ఇంతకాలం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడేమో. హన్నా ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పందం చేసుకుందో, దేవా నీకు మొక్కుబడిగా, నీకు ప్రతిష్ఠుడిగా నీకు నాజీరుగా నీ సేవలో ఉండేవాడిగా నేను ఆ బిడ్డని నీకు సమర్పించుకుంటాను ఎప్పుడైతే ఒప్పుకోలు చేసుకుందో ఆ యొక్క మాట కోసమే దేవుడు ఎంతకాలం ఎదురు చూశాడేమో. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకి జవాబు రాకపోతే యోబుని ఆ భార్య ఏ విధంగా అయితే నిందిస్తూ ఉందో, దేవుణ్ణి దూషించి మరణించి ఇంకా నువ్వు ఎందుకు బ్రతకటం అని అంటూ ఉందో, అలా ఎవరైనా మనల్ని అంటున్నారు, నీ దేవుడు ఎక్కడా, నీ దేవుడు ఎందుకు నీకు సమాధానం ఇవ్వలేదని అంటూ ఉన్నారేమో. వాక్యం అంటుంది, నీవు గొప్ప కార్యం, ఏదో నీ జీవితంలో గొప్ప కార్యం చేయటం కోసం దేవుడు నీ యొక్క ప్రార్థనకి జవాబు ఆలస్యం చేస్తూ ఉండవచ్చు. ఎదురుచూ, విశ్వాసం ఉంచు. హన్నా ఎన్ని సంవత్సరాలు ఆమె కన్నీరు పెట్టింది దేవుని సన్నిధిలో, ఎన్ని సంవత్సరాలు ఆమె ఏడ్చింది దేవుని సన్నిధిలో. ఒక ఒప్పందం చేసుకుంది దేవునితో, ఏమనంటే నా బిడ్డను నేను నీకు సమర్పిస్తాను, నీకు ప్రతిష్ఠిస్తాను, వాడు నీ సన్నిధిలోనే ఉంటాడు, వాడు బ్రతుకు దినములన్నీ నీతోనే ఉంటాడు, నీ సన్నిధిలో ఉంటాడు అని దేవుని దగ్గరట
ఆమె యొక్క ఆత్మను యెహోవా సన్నిధిన కుమ్మరించెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత దుఃఖంతో ఉన్నదో అన్న, ఎంత వేదన పడిందో అన్న, ఎంత ఇరుకు ఇబ్బందిలో ఉందో అన్న, కానీ దేవుని యొక్క శక్తిని గ్రహించినటువంటి అన్న, ఆయన మాత్రమే నా యొక్క సమాధానానికి ఉత్తరం దయచేయవాడు, ఆయన మాత్రమే నా జీవితంలో ఆశ్చర్యకారం చేయవాడు అని చెప్పి ఒక మొక్కుబడి దేవునితో ఆమె చేసుకుంది. ఒక ఒప్పందం, ఒక అంగీకారం వచ్చింది. ఏంటంటే, నీవు నాకు మగపిల్లను దయచేసిన ఎడల, మగపిల్లను నేను సేవకురాలని, నా శ్రమ తెలుసు నీకు, నా కష్టం తెలుసు, నా ఇరుకులు ఇబ్బందులు తెలుసు, నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను మరవద్దు అని చెప్పి నాకు కనుక కుమారుని దయచేస్తే ఆమె సొంతానికి కావాలని అడగకుండా ఆ యొక్క బిడ్డ తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ కూడా రాకుండా నాజీరుగా చేసి నీకు సమర్పిస్తాను. వాడు బ్రతుకు దినములన్నీ కూడా నీ సన్నిధిలోనే ఉంటాడని తన యొక్క ఆత్మని ఆమె కుమ్మరించిందట. ఎక్కడ కుమ్మరించిందంటే దేవుని దగ్గర ఆ యొక్క ఆత్మని కుమ్మరించింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాత్రమే శక్తిమంతుడు, ఆయన మాత్రమే సమర్థుడు, ఆయన మాత్రమే నీ ప్రార్థనకి జవాబు దయచేయగల సమర్థుడు. నీ ఆపత్కాలంలో నేను రక్షించేవాడు దేవుడు మాత్రమే. విశ్వాసం ఉంచు, జీవాధిపతి మీద విశ్వాసం ఉంచు, శక్తిమంతుడి మీద విశ్వాసం ఉంచు, సైన్యములకు అధిపతి యెహోవా మీద విశ్వాసం ఉంచు, నీ కొరకు రక్తం కార్చిన క్రీస్తు మీద విశ్వాసం ఉంచు, నీ పాపములు కడిగివేయడానికి ఈ లోకానికి వచ్చిన యేసు మీద విశ్వాసం ఉంచు. ఆయన మాత్రమే నీకు నీ ప్రశ్నకు ఉత్తరం ఇయ్యగల సమర్థుడు. ఆయన మాత్రమే నీ శ్రమలోంచి బయటికి తీసుకొని రాగల సమర్థుడు, నిన్ను ఆదుకొనగల సమర్థుడు. ఇంకెవ్వరు నిన్ను ఆదుకోలేరు, దేవుడు మాత్రమే నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ యొక్క విషయం కనుక మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుడి మీద విశ్వాసంతో, ఆయన శక్తి మీద విశ్వాసంతో, నా దేవుడు చేయగల సమర్థుడిని విశ్వాసంతో నువ్వు గనక నమ్మినట్లయితే దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. హన్నా ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఈ విధంగా మొక్కుబడి చేసుకుందో, ఆమె యొక్క ఆత్మను దేవుని దగ్గర యెహోవా సన్నిధిని కుమ్మరించుకుందో, అక్కడ ఉన్నటువంటి యాజకుడు ఏలి ఆమెను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆశీర్వచనాలు పలుకుతూ ఉన్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు అంటే, ఇశ్రాయేలీయుల దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయును కాక. ఏలి గారు వింటూ ఉన్నారు ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన, ఆమెను ఆత్మ కుమ్మరింపు అంతా వింటూ ఉన్నాడు. ఆమె పెదాలు మాత్రమే కదులుతున్నాయి. వారిద్దరి మధ్య కొద్దిగా మిస్అండర్స్టాండింగ్. అంటే ఏలి ఆమె మొత్తురాలే ఉందనుకున్నాడు, కానీ హన్నా నేను మొత్తురాలని కాదు, నా ఆత్మను కుమ్మరిస్తున్నాను, నా యొక్క బాధను నేను దేవుని దగ్గర విన్నవించుకుంటున్నానంటే, ఏలి గారు అంటారు, ఒక మాట చెప్తూ ఉన్నాడు ఆయన దైవజనుడు. ఏమనంటే, ఇశ్రాయేలీయుల దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయును కాక. అమ్మా, ఇంతకాలం శ్రమ పడ్డావు, ఇంతకాలం ఇబ్బంది పడ్డావు, ఇంతకాలం కన్నీరు కాచావు, కానీ ఈరోజు సరైన స్థలానికి నువ్వు వచ్చావు, సరైన వ్యక్తి దగ్గరికి నువ్వు వచ్చావు. ఇక్కడ నువ్వు ప్రార్థించినప్పుడు, ఇక్కడ నువ్వు కన్నీరు విడిచినప్పుడు, ఇక్కడ నువ్వు ఆత్మను కుమ్మరించినప్పుడు ఇంకా ఆ విషయం గురించి నువ్వు మర్చిపో. నువ్వు ఏదైతే విన్నపం చేశావో, ఏదైతే మనవి చేశావో దానిని దేవుడు నీకు దయచేయును కాక అని చెప్పి ఏలి గారు ఆశీర్వచనం ఇస్తూ ఉన్నారు, ఆమెను బలపరుస్తూ ఉన్నారు. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మన యొక్క విన్నపాన్ని మనం చేసామో, మన ఆత్మను కుమ్మరించామో, దుఃఖంతో మన కన్నీరు విడిచామో, మన యొక్క హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు అన్నిటినీ ఆయనకి మనవి చేసావో దేవుని యొక్క ఆశీర్వచనం ఏమిటంటే, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, ఆయన నీవు చేసిన ప్రతి మనవి కూడా నీకు దయచేయును కాక. ఈ రాత్రికాల సమయంలో ఎవరు ఏ ఇరుకులో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ యొక్క హృదయవాంఛ ఏదైనప్పటికీ దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే, ప్రార్థిస్తే, ప్రతి ఒక్క ప్రార్థనకి, ప్రతి ఒక్క సమస్యకి దేవుడు సమాధానము దయచేయును గాక. ఆమేన్. మనం చేస్తున్నటువంటి మనవి ఆయన విని దానికి సమాధానము దయచేయును గాక. ఎప్పుడైతే హన్నా ఆ విధంగా ప్రార్థన చేసుకుందో, ఎప్పుడైతే దైవజనుడు ఆశీర్వచనం పలికాడు, అమ్మా నువ్వు భయపడద్దు, ఇంక వెళ్ళిపో అని. అద్భుత కార్యం ఏమిటి అంటే, ఆశ్చర్యం ఏం జరిగిందంటే, ఆ సంఘటన జరిగిన నాట నుండి ఎప్పుడైతే ఆ సంవత్సరం వెళ్ళింది ఆమె, ఆ సంవత్సరం వెళ్ళిన దగ్గర ఎప్పుడైతే బహుగా దుఃఖిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందో, ఏడుస్తూ ఉందో,
అంత బాధ పెట్టింది మరి పెనిన్నా, ఏడుస్తూ ఉందో. దేవుని యొక్క సేవకుడు ఏలి ఎప్పుడైతే ఆశీర్వచనం ఇచ్చాడు, వెంటనే అద్భుత కార్యం ఏం జరిగిందంటే, ఇక ఎన్నడూ ఆ విషయం గురించి ఆమె ఏడవలేదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇంకెన్నడూ. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపణొందుదును గాక అని. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఇంతకు ముందు ఏ స్థితి ఉందో ఇప్పుడు ఆ స్థితి మారిపోయింది. ఇంతకుముందు పెనిన్నా అన్న మాటకి బహుగా ఏడ్చుచు భోజనము చేయకుండా కూడా ఏడుస్తూ ఉందట. కానీ దేవుడి సన్నిధికి వచ్చి ఎప్పుడైతే మొరపెట్టిందో, దేవునికి ఎప్పుడైతే విజ్ఞాపన చేసిందో, దేవుని దగ్గర తన ఆత్మను కుమ్మరించిందో, నాట నుండి ఇంకెప్పుడు కూడా ఆమె దుఃఖముఖిగా లేదు. అంటే దుఃఖంతో కూడినటువంటి ముఖం ఎప్పుడు కూడా ఆమెకి ఇంకా లేదు. వెళ్ళింది, భోజనం చేసింది, ఇంక ఈ విషయాన్ని మర్చిపోయింది. ఏ విషయం మర్చిపోయింది? ఏదైతే ప్రార్థన చేసింది, ఎస్ నా దేవుడు దయచేస్తాడు నాకు, నేనెందుకు ఏడవాలి, నా దేవుడు నన్ను ఆదుకునే దేవుడు, నేనెందుకు బాధపడాలి, నేనెందుకు భోజనం మానేయాలి అని చెప్పి ఆ దినం నుండి ఎప్పుడూ ఆమె ఏడవలేదు. ఆ దినం నుండి ఎప్పుడు ఆమె భోజనం మానలేదు. ఆ దినం నుండి ఎప్పుడు దుఃఖ ముఖముతో ఆమె కనపలేదు. ఏడుపు మొహం కానీ దుఃఖ మొహం కానీ లేదు. దుఃఖముఖిగా నుండుట మానెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే భారమంతా కూడా ఎవరి మీద మోపింది? దేవుని మీద మోపింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేసేదను. మనకున్న హృదయ భారము, మనకున్న సమస్య, మనకున్న ఇరుకు ఇబ్బంది దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి అప్పగించిన తర్వాత ఇంకా ఆ భారాన్ని ఎలా నీ హృదయంలో నువ్వు ఉంచుకుంటావు అని చెప్పి ప్రభువులు వారు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వెంతో ప్రయాసపడ్డావు, ఎంతో భారం ఉంది నీ హృదయంలో, ఎంతో వేదన ఉంది, ఎంతో దుఃఖం ఉంది, ఎంతో శ్రమ ఉంది, అంతా తీసుకొచ్చి నా సన్నిధిలో పెట్టిన తర్వాత ఇంకా ఆ విషయం గురించి నువ్వు దుఃఖపడటానికి వీల్లేదు. హన్నా దేవుని దగ్గర తన యొక్క హృదయం అంతా కూడా కుమ్మరించింది, తన ఆత్మను కుమ్మరించింది. అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇంకా ఆమె ఏడవలేదు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 32వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 32వ వాక్యం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హల్లెలూయా. ఒకవేళ ఆయన బాధ పెట్టినను ఆయన యొక్క కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలిపడును. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే 5వ వాక్యం చక్కని మాట రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 5వ వాక్యం చివరి భాగంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఎవరికి సంతు లేకుండా చేశాడు? దేవుడు. హన్నాకి బాధ పెట్టెను, ఆమెకు బాధ కలిగింది. సంతు లేకుండా చేసినటువంటి దేవుడు ఎప్పుడైతే ఆమె ఒప్పుకోలు చేసుకుందో, ఎప్పుడైతే ఆమె నా బిడ్డను నీకు ఇస్తానయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ఆమె 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 ఒప్పుకుందో, దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుందో దేవునికి, నాజీరుగా ఆమె వాడి తల మీద క్షౌరపు కత్తి రానియకుండా బ్రతికినంత కాలం నీ సన్నిధిలో ఉండే విధంగా నేను సమర్పించుకుంటానని చెప్పి ఒప్పుకుందో, ఏ యెహోవా అయితే ఆమెకి సంతు లేకుండా చేసినో అదే అధ్యాయంలో 19వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. చివరి భాగం, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి. విలాప వాక్యాల్లో ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఎస్, దేవుడు ఒక్కొక్కసారి మనకి శ్రమల్లోంచి నడిపిస్తాడేమో, కానీ శ్రమల్లో వదిలిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. కాబట్టి శ్రమల్లో నువ్వు ఓర్వగలిగినటువంటి శ్రమ దేవుడు నీకు దయచేసినప్పటికీ ఆ శ్రమలోంచి బయటికి వచ్చే మార్గాన్ని కూడా దేవుడు నీకు దయచేస్తాడు. ఆయన కృపా సమృద్ధిని బట్టి నీ మీద మళ్ళీ తిరిగి జాలి పడతాడు. హన్నా విషయంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసినని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అదే వాక్యము 19వ అధ్యాయంలో చివరి భాగంలో ఉంటుంది, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు అంటూ ఉంది, అయ్యా నేను సేవకురాలిని, నన్ను మర్చిపోతున్నాను, జ్ఞాపకం చేసుకో. ఎస్, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, మన శ్రమల్లో మనం వదిలిపెట్టే దేవుడు కాదు. నీకు ఉండాల్సిందల్లా ఆయన మీద విశ్వాసం, ఆయన మీద నమ్మకం. ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసము, ఆయన మీద నమ్మకమును కలిగి ఉంటావో, హన్నాకి సంతు లేకుండా చేసిన దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. కీర్తనాకారుడు అంటున్నాడు చక్కని మాట. 55వ కీర్తన 22వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తన 55:22,
నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. నిన్నెప్పుడు కూడా పక్కకి శ్రమంలోకి పెట్టే దేవుడు మన దేవుడు కాదు. నువ్వు పడిపోయే స్థితిలోంచి లేదంటే పడిపోతున్నప్పుడు నేను వదిలివేసే దేవుడు మన దేవుడు కాదు. ఆయన నీతిమంతులను ఎన్నడూను కదలనిచ్చే దేవుడు మన దేవుడు కాదు. నువ్వు చేయాల్సిందల్లా నీ భారం యెహోవా మీద మోపుము. హన్నా తన యొక్క భారాన్ని దేవుని మీద మోపింది. యోబు వివేచన కలిగి భార్య మూర్ఖురాలు అనే విధంగా మాట్లాడుతున్నావా? నాకున్న శ్రమ ఎవరు తీర్చాలని చెప్పి యోబు విశ్వాసము దేవుడు మాత్రమే తీర్చగలడు. హన్నా అంటుంది దేవుడు మాత్రమే తీర్చగలడు. కీర్తనకారుడు అంటున్నాడు నీ భారం యెహోవా మీద మోపుము. ప్రభువుల వారు అంటున్నారు ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులు ఎవరు నా యొద్దకు మీ భారం నా మీద మోపండి. ఈ రాత్రికాల సమయంలో ఎవరికైతే ఇటువంటి శ్రమ, చింత, వేదన కలిగి ఉన్నామో మన చింత యావత్తు ఆయన మీద మోపుతాం. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. 1 పేతురు 5 ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. హల్లెలూయా. హన్నా ఎప్పుడైతే దేవుని దగ్గర ఆమె ఆత్మను కుమ్మరించి ఆనాటి నుంచి దుఃఖము లేకుండా ఆ విషయం గురించి ఇంకా ఆలోచించకుండా దేవుని మీద విశ్వాసంతో ఉందో దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరి జ్ఞాపకం? యెహోవా అన్నాను జ్ఞాపకం చేసుకున్నాను. 20వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. హన్నా తాను చేసినటువంటి వాగ్దానం, తాను చేసుకున్నటువంటి మొక్కుబడిని మర్చిపోలా. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని గర్భము ధరించింది. దినములు నిండిన పిమ్మట ఆమె కుమారుని కంది. దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఆమె అంటుంది నేను యెహోవాకి మొక్కుకొని వీనిని అడిగితిని. ఆమె చేసుకున్నటువంటి మొక్కుదల ఆమెకు మర్చిపోలేదు. దేవుడు ఆశీర్వదించాడు. హన్నా వారికి పేరు పెట్టింది. కానీ ఆమె తాను చేసినటువంటి వాగ్దానము మర్చిపోలే. తర్వాత మనం చూసినట్లయితే ప్రతిష్ఠించిందా దేవునికి? ఎస్, ప్రతిష్ఠించింది. సహజంగా మనం శ్రమలో ఉన్నప్పుడు, మనం ఇరుకులో ఉన్నప్పుడు, మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎన్నో మొక్కుబడులు మనం చేసుకుంటాం. దేవా నువ్వు గనక నా ఈ సమస్య నుంచి ఈ యొక్క శ్రమ నుంచి నన్ను గనక బయటకు తీసుకుని వస్తే నేను ఇది చేస్తానని చెప్పి మొక్కుబడి చేసుకుంటాం. ఎంతమంది మనం మొక్కుబడులు మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం? జ్ఞాపకం ఉన్నాయా మీరు చేసుకున్న మొక్కుబడులు? మరి ఆ మొక్కుబడుల విషయం ఏమిటి? ఆ మొక్కుబడుల్ని చెల్లించేవారిగా మనం ఉంటున్నామా? హన్నా అంటుంది నేను వీడిని మొక్కుబడి చేసుకున్నాను. ఎక్కడ మొక్కుబడి చేసుకున్నావు? దేవునికి ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నాను నేను. కాబట్టి హన్నా తన యొక్క మొక్కుబడిని మర్చిపోలే. మనలా కాదు. కాబట్టి ఆమె తన యొక్క మొక్కుబడిని జ్ఞాపకం ఉంచుకొని ఒక్కగానొక్క కొడుకు లేక కలిగాడు. దేవునికి ప్రార్థించినప్పుడు కలిగాడు. అయినప్పటికీ ఆ చిన్నవాడు పాలు మానిన తరువాత ఆ చిన్నవాడిని తీసుకొని బలి అర్పణను తీసుకొని షీలోహు మందిరానికి వచ్చింది. వచ్చి ఏలీ గారి దగ్గరికి వెళ్ళి అంటుంది అయ్యా గడిచిన కాలంలో ఏదైతే నేను దేవుని దగ్గర వాగ్దానం చేశానో, మొక్కుబడి చేశానో, ప్రార్థించానో ఆ మొక్కుబడిని చెల్లించుకోవడానికి వచ్చాను. ఇదిగో ఈ చిన్న బిడ్డ ఆ బిడ్డ అని చెప్పి ఏలీ గారికి జ్ఞాపకం చేస్తుందట. 28వ వాక్యం 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 28వ వాక్యం. కాబట్టి నేను ఆ బిడ్డను, నాకు కలిగినటువంటి బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. మీరు ప్రతిష్ఠిస్తున్నా. ఇప్పుడు వాడి తల మీదకి క్షౌరకత్తి రాకుండా వాడు బ్రతికున్నంత కాలము యెహోవా సన్నిధిలోనే ఉంటాడు, యెహోవా సేవలో ఉంటాడు. నేను ప్రతిష్ఠిస్తున్నాను ఆ బిడ్డనని చెప్పి తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకి ప్రతిష్ఠితుడు అని చెప్పింది. ఎంతమంది మొక్కుబడులు మనం దేవునికి సమర్పిస్తాం? కొంతమంది అయితే మర్చిపోతారు. ఆ గండం గట్టెక్కితే చాలు, ఆ శ్రమ దాటిపోతే చాలు, మనకు మొక్కుబడులు గుర్తుండవు. కానీ హన్నా ఆ విధంగా చేయదు. హన్నా జ్ఞాపకం ఉంచుకుంది. జనులు వారికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నటువంటి కాలం అది, న్యాయాధిపతుల కాలం. ఒక మాట ఒక రోజు మాట్లాడితే రెండో మాట మాట్లాడే రోజులు అవి న్యాయాధిపతుల కాలంలో.
వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నటువంటి రోజుల్లో హన్న ఒక మొక్కుబడి చేసుకుంది దేవునికి. ఎల్కనా ఆమెకు సహాయం చేశారు. హన్న ఎప్పుడైతే ఆమె మొక్కుబడి చేసుకుందో దేవుని దగ్గరికి వచ్చి ఒక ప్రతిష్ఠితను ఆమె చేసింది సమయోల్ని ఆ దేవుని యొక్క సన్నిధిలో అన్నట్లు మనకి 28వ వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక అద్భుతకరమైన విషయము, పాఠముగా మనం నేర్చుకోవాలి. మొదటిగా హన్న ఎవరి దగ్గరికి వెళ్ళి మొక్కుకోవాలో, ఎవరికి మొరపెట్టాలో ఆమె ఎరిగిందే. రెండో విషయము, సైన్యములకు అధిపతి యెహోవా శక్తిమంతుడైన దేవుని దగ్గరికి వచ్చి ఆమె మొక్కుబడి చేసుకుంది. ఒక్కసారి మూడో విషయం, ఒక్కసారి ఆమె దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవుని దగ్గర ప్రార్థించిన తర్వాత, ఏదైతే ఆ యొక్క ఆత్మను కుమ్మరించిందో, ఏదైతే శ్రమను దేవునికి విన్నవించిందో, ఆ శ్రమనికి అక్కడే మర్చిపోయింది. దాని గురించి ఇంకెప్పుడు కూడా ఆమె ఆలోచించాల. నాలుగో విషయం, తాను చేస్తున్నటువంటి మొక్కుబడి ఆమె జ్ఞాపకం ఉంచుకొని తిరిగి షీలోహుకు వచ్చి దేవునికి ఆ బిడ్డని సమర్పించింది. కాబట్టి ఆ బిడ్డ గొప్పవాడే. మనకి సొలొమోను సమూయేలు వేసినటువంటి రోల్స్, సమూయేలు ఏ విధంగా అయితే అక్కడ ఒక యాజకుడిగా నిలబడ్డాడు, ఒక న్యాయాధిపతిగా నిలబడ్డాడు, ఒక ప్రవక్తగా నిలబడ్డాడు, ఇద్దరు రాజులకి అభిషేకం ఇచ్చినటువంటి వ్యక్తిగా సమూయేలు నిలబడినట్లుగా మనకు కనిపిస్తుంది. దేన్ని బట్టి అంటే తల్లి చేసినటువంటి ప్రార్థన, తల్లి ప్రతిష్ఠిత. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన పాఠం, నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈరోజు కూడా మన సమస్యల్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరి దగ్గర మొరపెడుతున్నాం. ఒకవేళ అటు ఇటు వెళ్తున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. నేను దేవుని దగ్గరికి వచ్చి మాత్రమే మొరపెడతాను, దేవుని సన్నిధిలో మాత్రమే నేను మొరపెడతాను. ఆయనే నాకు సమాధానం ఇచ్చేవాడు, ఉత్తరం ఇచ్చేవాడు. ఆయన సమర్థుడు. నీ ప్రతి పాపమును కడిగి వేయగల సమర్థత యేసుకు మాత్రమే ఉంది. యేసుక్రీస్తు మాత్రమే నీ పాపం నుంచి నిన్ను బయటికి తేగలవాడు, పరలోకంలో నిన్ను చేర్చగలవాడు ప్రభువు మాత్రమే. ఆయనే మార్గమై ఉన్నాడు, వేరే మార్గం లేదు. ఎప్పుడైతే నువ్వు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావో, సన్నిధిలో విన్నవిస్తూ ఉన్నావో, ఇంకా ఆ విషయం గురించి నువ్వు ఎప్పుడు కూడా దుఃఖపడకుండా ఉండాలి. దేవుడు నా మొర విన్నాడు, దేవుడు నా యొక్క మనవిని ఆలకించాడు, నా మనవికి సమాధానం దయచేసేవాడు నా దేవుడు అని విశ్వాసం ఉంచితే మనం ధైర్యంగా ఉండాలి. మన మొక్కుబడులు మనం దేవునికి సమర్పించుకునేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా ఉంటామో, హన్నాని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హన్నాకి లేకలేకలిగినటువంటి బిడ్డని దేవునికి సమర్పించుకుంది, ప్రతిష్ఠించుకుంది, ప్రత్యేకంగా ఆ బిడ్డను నిలవబెట్టింది. అక్కడ దేవుడు ఇంకొక అద్భుత కార్యం జరిగించాడు హన్నా జీవితంలో. 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. 2వ అధ్యాయంలోనే మొదటి 1 నుంచి 10 వచనాలు కనుక మనం చూసినట్లయితే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హన్నా ప్రార్థిస్తూ ఉంది. ప్రార్థించిన తర్వాత జరిగినటువంటి అద్భుతకరమైన కార్యం ఏమిటో ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇచ్చింది ఒక బిడ్డని దేవుడికి. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు హన్నాని, 3 కుమారులను 2 కుమార్తెలను. మొక్కుబడి చెల్లించటం అది విశిష్టత. దేవునికి ఏదైతే మనం సమర్పించుకుంటామని మొక్కుబడి చేసుకున్నామో, ఏదైతే ఇస్తామని మొక్కుబడి చేసుకున్నామో, ఒకసారి దేవుడికి ఇచ్చిన తర్వాత దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనం ఇక్కడ చూడగలం. హన్నా ఒక కుమారుడిని, బిడ్డని, సమయోల్ని సమర్పించింది, దేవునికి ప్రతిష్ఠ చేసింది. హన్నాకి దేవుడు 3 కుమారులను 2 కుమార్తెలను ఇచ్చి ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులాగా, విశ్వాసులుగా మనము కూడా అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. హన్నా ద్వారా మంచి పాఠాలు మనం నేర్చుకోగలగాలి. అవును దేవా, మాకు ఏ శ్రమ వచ్చినా కానీ మీ దగ్గరికే వస్తాం, నువ్వు చేయగల సమర్థుడివి మా జీవితంలో. కాబట్టి మాకు ఇంకా దుఃఖం లేదు, వేదన లేదు. ఏదైతే మేము మొక్కుబడి చేసుకున్నామో దాన్ని మీకు చెల్లించే శక్తి, ఇంతవరకు మేము పొరపాటుగా ఏదైనా చేస్తుంటే దాన్ని తిరిగి దేవునికి ఇచ్చేటటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. వాక్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అద్భుతకరుడ, నీకే వందనాలు స్తోత్రాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవ, నీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, అద్భుత రీతిగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, వాక్యం అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా జీవితంలో తండ్రి మేము పాఠం నేర్చుకునే శక్తిని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం.
మా ఇరుకుల్లో, మా శ్రమల్లో, మా ఇబ్బందుల్లో, మా అనారోగ్యతల్లో తండ్రి, మా వేదనలో సమాధానం నీవు మాత్రమే దయచేయగలవాడు తండ్రి. అటువంటి విశ్వాసం మీరు మాకు దయచేయండి. నువ్వు చేయగల సమర్థుడివి అని చెప్పి నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో మా ఆత్మను కుమ్మరించగలిగే కృపను మీరు మాకు దయచేయండి యేసయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ క్షణం నుంచి, ఈ దినం నుంచి ఏదైతే మేము నీకు ప్రార్థించామో, నీ సన్నిధిలో మేము తండ్రి వాటిని ఒప్పుకున్నామో, నీ సన్నిధిలో మేము వాటిని విడిచిపెట్టామో తండ్రి, స్తోత్రం ప్రభువా. మా ప్రతి ఒక్క మనవని నీవు విని వాటికి ఉత్తరం ఇచ్చే దేవుడు నీవు తండ్రి. మాకు సహాయం దయచేసే దేవుడు నీవు రాజు. సియోనులో నుంచి మమ్మల్ని చూసే దేవుడు నీవు తండ్రి. నీ పరిశుద్ధ ఆలయం నుంచి మాకు సహాయం దయచేసే దేవుడు నీవు యేసయ్యా. స్తోత్రం ప్రభువా. ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రక్తంతో తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఇంతవరకు మా జీవితంలో తండ్రి మేము ఏమైనా మొక్కుబోలు చేసుకుని తండ్రి చెల్లించలేకుండా ఉంటే రాజా, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి వాటిని మమ్మల్ని క్షమించుతండి. ఇదిగో నీకు సమర్పించుకునే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి, స్తోత్రం ప్రభువా. ప్రాముఖ్యంగా తండ్రి స్తోత్రం, ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి, వాక్యం వింటూ ఉన్నారు. ఇదిగో నీవే నిజమైన దేవుడు అని తండ్రి ఎరిగి నీ ద్వారా తప్ప పరలోక రాజ్యం చేరలేమని తెలుసుకుని తండ్రి సత్యాన్ని గ్రహించి బిడ్డలకి రక్షణ మారు మనసు పొందుకునే కృపను మీరు దాచి ఈ వాక్యంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను కొట్టివేయండి. మా కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి యేసయ్యా. నీకే ఉన్నాం. నీ శక్తి, నీ బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రేపటి దినం జరగబోయే ఆరాధనను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రాజు. నీకే వందనాలు తండ్రి. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. కాపరులను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను మీరు దీవించండి. ఎక్కడెక్కడైతే ఉన్నారో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరును దీవించి కుటుంబంలో శాంతి సమాధానం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో తండ్రి నీ కృపాని క్షేమంతో నింపి మమ్మల్ని నడిపించండి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో రాజా, ఇదిగో మా జీవితాలకు సమాధానం మీరు దయచేయండి, ఉత్తరం మీరు దయచేయండి తండ్రి, స్తోత్రం ప్రభువా. అన్ని విషయాలు తండ్రి మీరు తోడుగా నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి మంచి వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రకటనలు, దాని తర్వాత అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తుంటుంది. ప్రస్తుతానికి ఈ యొక్క ఆన్లైన్ ఆరాధన దీంతో ముగిస్తుంటుంది. మీరందరూ కూడా ఏ స్థలంలో అయితే ఉంటున్నారో ఇంకా కొంతకాలము కొంతసేపు మీరు ప్రార్థనలు గడపాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఆమేన్. ఎట్లాగో రేపు అందరికీ సెలవు కాబట్టి ప్రైజ్ గాడ్, పాటలు పాడి దేవుని ఆరాధించండి, బైబిల్ చదవండి సామూహికంగా. అట్లాగే అందరూ కలిసి విజ్ఞాపన ప్రార్థన చేయండి. మీలో మీరు పంచుకోగలిగినట్లయితే కనుక కొంచెం వాక్యం పంచుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మీరు ఈ రాత్రి గడపాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. సరేనండి? సరే, దేవునికి స్తోత్రం. ప్రకటనలు గమనించండి. రేపు ఆరాధన మధ్యాహ్నం 3 గంటలకు యథావిధిగా మనకు జరుగుతూ ఉంటుంది. 3 నుండి 5 వరకు జరుగుతూ ఉంటుంది. దయచేసి తొందరగా వచ్చినట్లయితే కనుక తొందరగా మీకు ప్రవేశం దొరుకుతూ ఉంటుంది. ఇంకా ఎవరైనా రావాలి అనుకున్నట్లయితే కనుక మాకు కానీ, పాణి పాస్టర్కి కానీ, రమణ బ్రదర్కి కానీ ఫోన్ చేసినట్లయితే మీకు ఆ యొక్క వివరాలు మేము అందిస్తూ ఉంటున్నాము. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క లోపలికి వెళ్ళేదానికి ఆ యొక్క టికెట్ కూడా మీకు పంపిస్తూ ఉంటున్నాము. సరేనండి? ఒకవేళ అంతకపోయినట్లయితే రండి, స్థలాన్ని బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళేదానికి మనం ప్రయత్నం చేద్దాము. ప్రైజ్ గాడ్. సాధారణంగా మన సంఘ కార్యక్రమ ప్రకారంగా 2వ శుక్రవారం మనకు ప్రభురాత్రి భోజనం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క కోవిడ్ నిబంధన వలన ప్రభురాత్రి భోజనం చేయకూడదు అని చెప్పినందువలన ప్రార్థన పూర్వకంగా మేము పెద్దలము డిసైడ్ చేసింది ఏంటి అంటే కన్నా ఉదయం పూట మాబేల ఆరాధన జరుగుతుంటుంది. ఉదయం 10 నుండి 12 గంటల వరకు. అప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రైజ్ గాడ్ అక్కడ ఎంతైతే రాగలుగుతుంటున్నారో ఎవరైనా అక్కడికి రావచ్చు. అక్కడికి రాగలిగినట్లయితే అక్కడ ఉదయం పూట ప్రభురాత్రి భోజనం జరుగుతూ ఉంటుంది. సరేనా? ఎవరైతే రూయి ఆరాధనకు వస్తుంటున్నారో వాళ్ళకి చర్చిలో ఇవ్వబడదు కనుక మేము ప్రార్థన పూర్వకంగా నిర్ణయించుకునేది ఏంటంటే వాడికబీరు, రూయి, హమ్రియా, మస్కత్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా, దార్సైట్ వాళ్ళు ఉన్న అందరికీ కూడా వాడికబీరులో పాని పాస్టర్ వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటుంది. సాయంకాలము 6 గంటలకి జరుగుతూ ఉంటుంది. సరేనండి? వాళ్ళకి ఫోన్ చేయండి, మేము వస్తామని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పగలిగినట్లయితే ఎంతమంది వస్తున్నారో దాన్ని బట్టి ఆ యొక్క ఏర్పాట్లు జరుగుతూ ఉంటున్నాయి. అట్లాగే గోబ్రా, అజైబా, అల్క్వైర్ ఈ యొక్క ఏరియాల వల్ల వాళ్ళందరూ కూడా
బౌసరి ఏరియాని వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చినట్లయితే 6 గంటలకి 5 గంటలకు ఆరాధన అయిపోతుంటుంది. వెంటనే 6 గంటలకి ఇంటికి రాగలిగినట్లయితే 6 నుండి 7 వరకు మనం కొంచెం సేపు ప్రార్థనలో గడిపి ప్రభురాత్రి భోజనం మనం పొందుకుందామండి. హల్లెలూయా. కనుక దయచేసి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా దీని ప్రకారంగా మీరు మీ అనుకూలాన్ని బట్టి ఎక్కడ వీలైతే అక్కడ రాత్రి భోజనంలో మీరు పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అట్లాగే మీ ప్రార్థన విజ్ఞాపనలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి ఈ కింది నంబర్లకు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంటుంది. మీ పక్షంగా సాక్ష్యాలు కూడా మేము పంచుకుంటూ ఉంటున్నాం. అట్లాగే రేపు మధ్యాహ్నము ఆరాధనకు వచ్చినప్పుడు అమ్మగారు, సిస్టర్ సుప్రియ, తర్వాత రమణ బ్రదర్ కానీ డేవిడ్ బ్రదర్ కానీ బయట ఉంటారు. దయచేసి మీ సాక్ష్యాలు వారికి చెప్పండి అని ఆరాధనలో సాక్ష్యాలు వారు మీ పక్షంగా వాళ్ళు పంచుకుంటూ ఉంటున్నారు కదండి. పోయిన వారంలో కూడా అలాగే మనం చేసి ఉంటున్నాము. కనుక వీరు బయట ఉంటున్నారు కాబట్టి మీ సాక్ష్యాలు వారికి చెప్పగలిగినట్లయితే వాళ్ళు రాసుకొని మీ పక్షంగా వారు చదువుతూ ఉంటున్నారు. ఎందుకంటే ముందుకు రావద్దని చెప్పేసి ఆ నిర్బంధాలు పెట్టి ఉంటున్నారు. కనుక ఈ యొక్క క్రమాన్ని మనం పాటిస్తూ ఉంటున్నాం. దేవుని కృపను బట్టి తొందరగా ఈ యొక్క నిర్బంధాలు తీసివేస్తే యథావిధిగా మన ఆరాధనలు జరుగుతూ ఉంటున్నాయి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు అమ్మగారు వచ్చి మనల్ని చివరి ప్రార్థనలో నడిపించబోతుంటుంది. అందరం కూడా తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి వందనాలు. మరి ఇక్కడ కొన్ని సాక్ష్యములు ఉంటున్నాయి. నేను అవి చెప్పి ప్రార్థన చేస్తాను. ఈ వారంలో మొన్న 2-3 రోజుల క్రితము మన డేవిడ్ వాళ్ళ అమ్మగారు వచ్చి ఉంటున్నారు. దేవుని కృపను బట్టి క్షేమముగా వచ్చి ఉంటుంది. ఎలాంటి సమస్య లేకుండా దేవుడు తన యొక్క ప్రయాణం అంతా కూడా దీవించి ఆశీర్వదించినందుకు ప్రభు నామానికి వందనాలు. తర్వాత 14న లక్ష్మి వాళ్ళ కూతురు కూడా ప్రయాణమై వస్తుంది. మరి ఆ యొక్క బిడ్డ ప్రయాణంలో కూడా దేవుడు తోడు నీడగా ఉండమనేసి ప్రార్థన సహాయం కోరి ఉంటున్నారు. మరి వారి ప్రయాణంలో కూడా దేవుడు సహాయం చేయలాగా మనం అందరం ప్రార్థన చేద్దాము. తర్వాత మన ఆశా సిస్టర్ ఉంటున్నది కదా, ఎక్కడ రూవీలో తను మరి వాళ్ళ మేడం గారు పనిచేసే దగ్గర వాళ్ళ ముస్లిం అనమాట. వాళ్ళ మేడము వాళ్ళ కూతురు, వాళ్ళ పాప పేరు రనా, వాళ్ళ భర్త పేరు వచ్చేసి సయ్యద్, తన భార్య పేరు వచ్చేసి సల్మా. వాళ్ళ కూతురు అన్ని వివాహ సంబంధించినటువంటి ఆ యొక్క పనులన్నీ, ఎంగేజ్మెంట్ అంతా మరి వాళ్ళు ఒప్పుకోటాలు వీళ్ళు ఒప్పుకోటాలు అన్నీ కూడా అయిపోయినాయి అంట. రంజాన్ అయిపోయిన తర్వాత పెళ్లి చేద్దామనేసి ఇంకా చివరిగా సిద్ధమయ్యారు. కానీ ఇక ఏం అనుకోకుండా మరి ఈ గత కొన్ని రోజుల నుంచి నేను పెళ్లి చేసుకోను అనేసి తను చాలా భయంకరంగా మరి తను ప్రవర్తిస్తూ ఉంది అనేసి మరి వెంటనే ఆశ మనకి ఇక్కడ మాకు ఫోన్ చేసి చెప్పి ఉంటున్నది. మేము ప్రార్థనలో గుర్తు చేసుకొని ఆ యొక్క బిడ్డ కొరకు ప్రార్థించండి అనేసి మరి దేవుని కృపను బట్టి ప్రార్థించినప్పుడు ఆ యొక్క సాయంత్రమే బాగుంది అనేసి చెప్పింది. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా. మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి ఇప్పుడు కూడా బాగానే ఉంది అనేసి, ఈ రోజు కూడా బాగానే ఉంది, ఎలాంటి సమస్య లేదు అనేసి చెప్పి ఉంటున్నారు. మరి దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతాన్ని బట్టి దేవుని నామానికే వందనాలు. అంతేకాకుండా ఇంకోటి రూతమ్మ కూడా సాక్ష్యం చెప్పి ఉంటున్నది. రూతమ్మ కూడా తన యొక్క గత శుక్రవారం పూట ప్రయాణమై మరి చర్చికి వస్తున్నప్పుడు ఆ యొక్క కోరం దగ్గర మరి ఆ యొక్క బండి వాళ్ళ తమ్ముడు ప్రయాణమై అక్కడ 4 ఉన్నారంట. మరి ఆ యొక్క బండిలో వాళ్ళు చర్చికి వస్తూ ఉంటున్నప్పుడు మరి ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. వెనక నుంచి ట్రక్ వచ్చి ఆ యొక్క ట్రక్ ఇంకొక ట్యాక్సీని గుద్దేటప్పటికి, ఆ ట్యాక్సీ వచ్చేసి వీళ్ళ బండిని గుద్దేటప్పటికి ఆ బండి తిరిగి 3 పల్టీలు కొట్టిందంట. అయినా కూడా మరి అక్కడ ఉన్నటువంటి మన సంఘ బిడ్డలకి ఎలాంటి అపాయం లేకుండా దేవుడు కాపాడాడు అనేసి ఎంతో మరి మరుసటి దినము మరి ఫోన్ చేసి ఆ యొక్క యాక్సిడెంట్ జరిగిన ఆ యొక్క ఫోటోలన్నీ కూడా మరి పంపించి ఉంటున్నారు. చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి యాక్సిడెంట్. మరి ట్యాక్సీలో కూడా అది కూడా వెళ్ళి అక్కడ డివైడర్ని గుద్దుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ ట్యాక్సీలో ఉన్న వాళ్ళు కూడా 5 ఏమో ఉన్నారంట. మరి వాళ్ళు ఆ యొక్క బండికి కూడా ఏమీ కాలేదు, ఉన్న వాళ్ళకు కూడా ఏమీ కాలేదు. అంతేకాకుండా ఈ రూతమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళకు
కుటుంబము, ఇంకా మన సిస్టర్లు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఏ దెబ్బ కూడా, చిన్ని దెబ్బ కూడా తగలకుండా దేవుడు కాపాడాడని ఆ పల్టీలు గుర్తుకునే సమయంలో వాళ్ళందరూ కూడా ఏసయ్యా అనేసి పెద్దగా అరిచారంట ఆ కారులో. మరి వీరి మూలాన వెనకున్నటువంటి ట్యాక్సీలో వాళ్ళు కానీ, ఆ ట్రక్కులో వాళ్ళు కానీ మొత్తం కలిపి 16 మంది ఉంటున్నారు ఈ యాక్సిడెంట్కు సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి ఏ ఒక్కళ్ళకి కూడా ఎలాంటి దెబ్బలు కానీ, మరి నలగటం కానీ, మరి కమలటం కానీ ఎలాంటి దెబ్బలు తగలలేదు. దేవుడు ఎంతో కాపాడాడు అనేసి వాళ్ళు ఎంతగానో మరి ప్రార్థించి ఉంటున్నారు. దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించి ఉంటున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. తర్వాత ఇంకొక సాక్ష్యము, రాజేష్ అదంటే మన యంగ్ హోలీ టీం తరపు నుంచి ఆ యొక్క సంతోష్ బ్రదర్ ఉంటున్నాడు. ఆయన భార్యకి రాజేశ్వరి అనారోగ్యంతో ఉంటుంది. ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థించమనేసి ప్రార్థన సహాయం కోరి ఉంటున్నారు. తర్వాత మరి మోజెస్ కూడా యంగ్ హోలీ టీము, ఆ బిడ్డ వాళ్ళ యొక్క అత్తగారు ఇక్కడే ఉంటున్నారు. మరి చెవి ఆపరేషన్ చేయాలి అనేసి అన్నారు. కానీ ఆ బిడ్డ కోరిక ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడంట, ఆపరేషన్ పడకుండా మరి దేవుడు సహాయం చేయాలి, మంచిగా ఉండాలి ఆ చెవి అనేసి ఆ బిడ్డ కోరుకుంటున్నాడు. తను చెప్పినటువంటి రీతిగా మనం అందరం కూడా ఆ విశ్వాసాన్ని మనమందరం కూడా ఆ విశ్వాసంతో మనం కూడా ప్రార్థించాలని కోరుతుంటున్నాను. తర్వాత వాళ్ళ ఇంకొక సిస్టర్ కూడా మరియమ్మ ఉంటున్నది. ఆ మరియమ్మ కూడా బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అనేసి చెప్పారంట. మరి ఆ బిడ్డ కొరకు ఆ బ్రెయిన్ క్యాన్సర్ ఉంటున్నది, అది కూడా తగ్గిపోయేలాగా మనమందరం కూడా మన ప్రాంతంలో గుర్తు చేసుకుందాము. తర్వాత ఇంకొకటి సునీత మన గోబ్రాలో ఉంటుంది. ఆ సునీత సిస్టర్ 2 నెలలు అవుతుంది తనకి వీసా అయిపోయి. మరి అనుకోకుండా వాళ్ళ యొక్క అరబాబు దుబాయ్లో ఉంటున్నప్పుడు దుబాయ్కి వెళ్ళాడంట. దుబాయ్కి వెళ్ళినప్పుడు వీళ్ళ డబ్బులకి ఆ యొక్క పాస్పోర్ట్ వీసాకి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా పంపించు అనేది చెప్పాడు. దుబాయ్ నుంచి కార్డు కూడా పంపాడు అనమాట. పంపినప్పుడు తను ఏమనుకుంటుంది, 3 సార్లు వేసాడంట వీసా. అదే రీతిగా వీసా వేస్తాడు అనే నమ్మకంతో తను డబ్బులు పంపించేసింది. ఆయనకి రావాల్సిన ఇంకా 100 రియాలే బాకీ ఉందనమాట. వెంటనే పంపించేసింది. తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటుంటే ఆ ఫోన్ తగలటం లేదు. మరి ఈమో కాల్ ప్రయత్నం చేశారు, అటు ఇటు ప్రయత్నం చేశారు, అన్ని విధాలుగా మరి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి మరి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు అనేసి ఈ రీతిగా అన్ని సమాచారాలు అన్ని విధాలుగా కనుక్కున్నప్పుడు బాగానే అది ఇది అనేసి తెలిసింది. కానీ ఇక్కడ మస్కట్లో మట్టికి లేడు అనేసి తెలిసిందనమాట. ఫోన్ తీసుకోవట్లేదు, మరి ఫోన్ ఏమన్నా పాడైందా లేకపోతే సిమ్ ఏమన్నా మార్చాడా అనేసి చాలా గందరగోళంతో ఉంది. అయినా కూడా మరి తర్వాత మరి ఇంటికి వచ్చి ప్రార్థన సహాయం కోరి మరి ముగ్గురం కలిసి ప్రార్థించినప్పుడు ఆ రోజే మొన్న వచ్చి ప్రార్థన చేయండి అనేసి వచ్చి తన యొక్క భారమంతా ఈ రీతిగా ప్రయత్నం చేశాము అనేసి చెప్పి తన యొక్క భారమంతా కూడా మరి చెప్పినప్పుడు మేము ముగ్గురం కలిసి ప్రార్థించినప్పుడు నిన్న రాత్రి 8 గంటలకి ఆ స్పాన్సరే తనంతటా తనే ఫోన్ చేసి, అమ్మ నేను ఒక 4 రోజుల్లో వస్తాను, నీకు వీసా వేస్తాను, ఏమి దిగులు పడకు, ఏమి చింతపడబాకు, ధైర్యంగా ఉండనేసి తనే మరి తనంతటా తనే ఫోన్ చేసి చెప్పి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి సునీత వచ్చి సాక్ష్యం మళ్ళీ ఫోన్ చేసి ఉంటున్నది, అమ్మ దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు, మరి దేవునికి వందనాలు అనేసి చాలా కన్నీటితోటి మళ్ళీ దేవుని స్తుతించి ఉంటున్నది. దేవుని నామానికి వందనాలు అనమాట. దేవుడు చేసినటువంటి కార్యాలకి మనం వందనాలు చెల్లించుకుంటూ మరి ఇంకా ప్రార్థన అవసరతల గురించి మనం ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రములు నా ప్రభా. ప్రియ పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నా తండ్రి. నైనా నా ప్రభా గొప్ప దేవుడు నా తండ్రి, ఆశ్చర్య కార్యాలు చేసే తండ్రి నా ప్రభా, అద్భుత కార్యాలు చేసే తండ్రి నా ప్రభా. నైనా నా ప్రభా నీ మహిమకు నా ప్రభా మేము తాళలేము నా ప్రభా. నీ మహిమ ఎంతో గొప్పదే ఉంటున్నది నా ప్రభా. నైనా మహిమా స్వరూపడానికి స్తోత్రములు నా తండ్రి, మహిమోన్నతడానికి స్తోత్రములు, మహాకరుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. నైనా నా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి నైనా మాకు ఇచ్చినటువంటి సజీవ లెక్కలో కొరకు నీకే వందనాలు. ఈ దినమంతా నా ప్రభను కాచి కాపాడినందులకు నీకే వందనాలు నా ప్రభ. నైనా నా ప్రభ ఏ సమయంలో ఏ స్థలంలో నా ప్రభ మేము ఏమి చేస్తున్నప్పటికీ కూడా నా ప్రభ నాయన మా ముందు మా వెనుకల మీరు ఆవరించి నా ప్రభ మా ఆలోచనలతోటి మా క్రియలతోటి నా ప్రభ మా చూపులతోటి నా ప్రభ మీరు మా వెంబడి వస్తూ నా ప్రభ నడిపిస్తున్నందులకు నీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అయ్యా నా తండ్రి మీరు ఇచ్చినటువంటి నా ప్రభ గొప్ప భాగ్యము కొరకు నా ప్రభ రక్షణ భాగ్యము కొరకు నీకే వందనాలు నా
నా తండ్రి నైనా నా తండ్రి మా కొరకు నా ప్రభ నువ్వు విమోచకుడుగా ఉన్నావు నా తండ్రి, నీకు స్తోత్రములు. ఓ నాయన నా ప్రభ మా యొక్క విమోచకుడు నా తండ్రి, సజీవుడు నా ప్రభ, నీకు స్తోత్రములు నా తండ్రి. ఓ నాయన నా ప్రభ మీరు ఇస్తున్నటువంటి నా ప్రభ నైనా ధైర్యం కొరకు నీకే వందనాలు అయ్యా నా తండ్రి. నా ప్రభ నీ యొక్క కనుపాప వల్లే నా ప్రభ నైనా మమ్మల్ని కాచి భద్రపరుస్తున్నావు నా తండ్రి, నీకే వందనాలు నా ప్రభ. ఇప్పటి వరకు కూడా నా తండ్రి వాక్యం వీక్షించినటువంటి వారిని, వాక్యం విన్నటువంటి వారిని నా ప్రభ నీ యొక్క నా తండ్రి నా ప్రభ జ్ఞాపకం చేసుకుని నా ప్రభ జ్ఞాపకార్థపు పుస్తకములో నా ప్రభ వారిని గుర్తు పెట్టుకొని నా తండ్రి నేను వారికి తగిన కాలమందు నా ప్రభ తగిన సమయంలో నా ప్రభ నీ వాక్యముతోటి వారిని హెచ్చరించి మాట్లాడి ఖండించి బుద్ధి చెప్పమని అడుగుచుంటున్నాను తండ్రి. అయ్యా నీకే కృతజ్ఞత స్తోత్రములు నా ప్రభ. ఓ నైనా నా ప్రభ ఈ యొక్క సమయాలలో నా ప్రభ మాకు సంఘాలు కూడా నా ప్రభ ఆశ్చర్యముగా నా తండ్రి నా ప్రభ ఈ దేశంలో నా ప్రభ ఈ మస్కట్ ప్రాంతంలో నా తండ్రి నైనా తెరచి నా ప్రభ నేను మేమందరము కూడా నా తండ్రి నైనా నిన్ను స్తుతించుకోవడానికి ఇచ్చినటువంటి కృప కొరకు కూడా నీకే వందనాలు. సంఘాలు నా ప్రభ ఇంకా నా తండ్రి ఈ యొక్క 100 మందే కాకుండా నా ప్రభ యథావిధిగా నార్మల్గా సాధారణముగా నా ప్రభ ఈ యొక్క సంఘాలు నా ప్రభ ప్రతి ఒక్క బిడ్డగడు వచ్చి నా ప్రభ నైనా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాము అయ్యా. ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభ నీ కృపా నీ కాపుదల దయచేయండి నైనా నా ప్రభ. ఎంతమంది అయితే నా ప్రభ నీ కొరకు నా ప్రభ యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని నా ప్రభ శ్రేష్టమైనటువంటి నైనా తలంపులను నా ప్రభ శ్రేష్టమైనటువంటి ధనాన్ని నైనా శ్రేష్టమైనటువంటి నా ప్రభ వారికి ఉన్నటువంటి శక్తిని బలాన్ని నా ప్రభ మీ కొరకు ఉపయోగించే భాగ్యమును దయచేయండి. అవునా తండ్రి నా ప్రభ సమయేలు చెప్పినట్లుగా నా ప్రభ నీ దాసుడు ఆలకించుచున్నాడు ప్రభా మాట్లాడు నీ చిత్త ప్రకారం జరుగునుగా అని చెప్పినటువంటి రీతిగా అవునా తండ్రి నా ప్రభ నీ దాసుడు ఆలకిస్తున్నాడని నా ప్రభ ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ నైనా నా ప్రభ నీ కొరకు సమయం కేటాయించే భాగ్యమును దయచేయండి. ఓ నైనా నా ప్రభ నీ పాదాల దగ్గర కూడా నా ప్రభ మరియ వల్లే నా ప్రభ గోజాడే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాను అయ్యా. కృపగలిగిన తండ్రివి నీకు వందనాలు. అవునా తండ్రి ఈ సమయంలో నా ప్రభ ప్రాంతన అవసరతలు చెప్పి ఉంటున్నారు నా ప్రభ ఆ బిడ్డలకు మీరు చేసినటువంటి మేళ్ల కొరకు నీకే వందనాలు నైనా. డేవిడ్ బ్రదర్ గారి నా ప్రభ నైనా అమ్మగారిని నా ప్రభ క్షేమముగా నడిపించినందులకు నీకే స్తోత్రములు నా తండ్రి నైనా. ఆ బిడ్డతోటి మీరున్నారు నా ప్రభ ప్రయాణం అంతటిని కూడా మీరు ఆశీర్వదించారు నీకే స్తోత్రాలు నా తండ్రి. ఓ నైనా నా ప్రభ అదే రీతిగా నా తండ్రి లక్ష్మి వాళ్ళ కూతురు కూడా ప్రయాణమై నా ప్రభ బిడ్డ రాబోతుండగా నా తండ్రి నైనా నీ కృపా నీ కాపుదల ఉంచండి నా ప్రభ. అదే రీతిగా మా పాప కూడా నా తండ్రి రాబోచుండగా నీ కృపా నీ కాపుదల నా తండ్రి ఆ యొక్క ఫ్లైట్లో ఉంచండి నా ప్రభ నైనా. నీ తోడు నీ కాపుదల ఉంచండి నైనా నా ప్రభ. నీ గద్దరెక్కల మీద నా ప్రభ నడిపించి తీసుకురమ్మని అడుగుతున్నాను. వారు నా ప్రభ నైనా కోవిడ్ టెస్ట్లు ఎందుకని నా ప్రభ నైనా వారి వాహనాల్లో నా ప్రభ ఏ వాహనం ఎక్కినా నా ప్రభ నైనా వాహనములంతా కూడా నా ప్రభ నీ తోడు నీ కాపుదల ఉంచి నడిపించమని అడుగుతున్నాను అయ్యా. కృపగలిగిన తండ్రి సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి నైనా నా ప్రభ. వారు నా ప్రభ చేరవలసినటువంటి మస్కట్ ప్రాంతానికి నా ప్రభ మీరే నా తండ్రి క్షేమముగా నడిపించండి చేర్పించమని అడుగుతున్నాను అయ్యా. నీకే వందనాలు వందనాలు నా ప్రభ. ఓ నైనా అదే రీతిగా నా ప్రభ సునీత నా తండ్రి నైనా ఆ బిడ్డ నా ప్రభ ఏదైతే వీసా కొరకు నా ప్రభ నైనా ఎంతైతే నా తండ్రి నైనా ప్రార్థించి ఉంటున్నదో ఆ ప్రార్థన ఆలకించిన తండ్రివి నీకే స్తోత్రములు నైనా. నా ప్రభ యొక్క బిడ్డ కోరికను మీరు నెరవేర్చినందుకు నీకే స్తోత్రములు నా తండ్రి నైనా. మరలా 2 సంవత్సరాలు నా తండ్రి ఆ బిడ్డకు వీసా వేస్తున్నందులకు కూడా నీకే స్తోత్రములు నైనా. అరబాబుతోటి కూడా మీరు మాట్లాడారు నీకు తండ్రి నీకు స్తోత్రములు. ఆ బిడ్డ మనసును మార్చి నా ప్రభ ఆ బిడ్డే నా తండ్రి ఫోన్ చేసి నా ప్రభ ధైర్యం చెప్పడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు కూడా నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము అయ్యా. నా తండ్రి ఆశ నాయన వాళ్ళ మేడం వాళ్ళ యొక్క నాయన వారి జీవితాలలో కూడా వారి కుటుంబ జీవితంలో నా తండ్రి నాయన మీరు చేసినటువంటి గొప్ప కార్యము కొరకు నీకే వందనాలు. అవును నా తండ్రి నా ప్రభ ఆ యొక్క సయ్యద్ని నాయన సల్మాని నా ప్రభ ఆ యొక్క రానాని నా ప్రభ వారికి నా తండ్రి నా ప్రభ ఓదార్పుని దయచేసిన తండ్రివి నీకే వందనాలు నా ప్రభ నాయన. నా ప్రభ రాణాకి నా తండ్రి ఏమైతే ఆటంకాలు ఏమైతే సైతాను శక్తులు నా ప్రభ ఆ బిడ్డ మీద నా తండ్రి నా ప్రభ పనిచేస్తుంటున్నాయో వాటిలన్నిటిని కూడా యేసు నామములో విరగొడుతుంటున్నాము నా తండ్రి. ఎప్పుడు కూడా నా తండ్రి అలాంటి పరిస్థితి రాకుండా నా ప్రభ ఎలాంటి నా ప్రభ ఆ బిడ్డకి ఆటంకాలు రాకుండా నా తండ్రి నైనా చుట్టుప్రక్కల వాళ్ళు కానీ నా ప్రభ ఏ దృష్టి అయినా కూడా నా ప్రభ వారి మీద పడకుండా నా తండ్రి యథావిధి
యథావిధిగా కుటుంబం నా తండ్రి ఆ యొక్క వివాహ కార్యక్రమం నా ప్రభ నైనా సరైనటువంటి రీతిలో జరిగే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాను. అయ్యా వారి మనసులో నా ప్రభ నైనా నా ప్రభ నువ్వు కార్యం చేసేవని నా ప్రభ వారు నమ్మే భాగ్యమును దయచేయండి నా తండ్రి. నైనా నీకే వందనాలు నా ప్రభ. ఈ రీతిగా ఆశ కూడా నా తండ్రి ఏదైతే వారిని ప్రోత్సహించిందో, ఏదైతే నీ వాక్యం చెప్పిందో, ఏదైతే నా ప్రభ ప్రార్థన సహాయము కోరండి అనేసి నా ప్రభ పురికొల్పిందో నా ప్రభ ఆ బిడ్డకు కూడా నైనా మంచి జ్ఞానమును దయచేయండి నా ప్రభ. నైనా నా బిడ్డకు కావలసినటువంటి ఆశీర్వాదములు మీరు కుమ్మరించమని అడుగుతున్నాను. అయ్యా ఈ రీతిగా పరిచర్య చేసే వాళ్ళందరినీ కూడా నా తండ్రి మీరే ముట్టండి, ఆశీర్వదించండి. అదే రీతిగా నా ప్రభ నైనా లక్ష్మీ సిస్టర్ కూడా నా ప్రభ ఇండియాకి వెళ్ళాలని ఆశపడుతుంది నా ప్రభ. ఆ బిడ్డ ప్రయాణం అంతట్లో తోడునీడుగా ఉండండి నా ప్రభ. ఓ నైనా నా ప్రభ వచ్చే వారంలో నా తండ్రి నైనా ఆ యొక్క ప్రయాణానికి నా ప్రభ ఎలాంటి నా ప్రభ తొందర జరగకుండా ఆ బిడ్డ నా ప్రభ క్షేమముగా గృహానికి చేర్చి నా ప్రభ నైనా ఆ బిడ్డ కావలసినటువంటి నా ప్రభ వివాహము చేయాలని ఆశపడుతుంది నా ప్రభ. ఆ వివాహానికి వచ్చే నా తండ్రి ఆటంకులన్నిటిని కూడా యేసు నామములో గద్దిస్తున్నాను నా ప్రభ. బిడ్డ కోరుకున్న రీతిగా నా ప్రభ కావలసినటువంటి రీతిగా నా తండ్రి ఆ వివాహానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా నా ప్రభ నైనా నా ప్రభ ఇరువురితోటి నా ప్రభ ఇరువురి పెద్దలతోటి మీరు మాట్లాడి నైనా సరైనటువంటి రీతిగా నా తండ్రి పరిశుద్ధ వివాహం జరగటానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాను. ఓ నైనా నా ప్రభ నీకు వందనాలు నా తండ్రి. నైనా అదే రీతిగా నా ప్రభ రూతమ్మ నా ప్రభ ఆ యొక్క బిడ్డ నా తండ్రి ఏదైతే నా తండ్రి నైనా నా ప్రభ యాక్సిడెంట్ నుంచి మీరు తప్పించారో మీకే వందనాలు నా ప్రభ. ఆ బిడ్డ యొక్క నా తండ్రి ఆ యొక్క ప్రయాణంలో నా ప్రభా నీ యొక్క దూతలని కంచె ఉంచినందులకు నీకు వందనాలు. నైనా నీ పాదములకు దెబ్బ తగలకుండా నా ప్రభా నైనా మీ దూతలని నా ప్రభా వారికి అందరికీ కూడా నా తండ్రి నా ప్రభ వీరి వల్ల నా తండ్రి మీరు నా తండ్రి నైనా దెబ్బ తగలకుండా నా తండ్రి మీరు కాపలా కాసినందులకు నా ప్రభ ఎత్తి పట్టుకున్నందులకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అయ్యా నా తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నా తండ్రి. నైనా అదే రీతిగా నా ప్రభ ఈ వారంలో నైనా శుక్రవారం నా తండ్రి రేపటి దినము నా ప్రభ ఎంతమంది అయితే సిద్ధపడుతున్నారో ప్రభు వల్లకి నా ప్రభ వారందరితోటి మీరు మాట్లాడండి నా ప్రభ. నైనా సరైనటువంటి రీతిగా నా ప్రభ సిద్ధపడుతూ నా ప్రభ నైనా నా తండ్రి నైనా యొక్క ప్రభు బలలో పాలు పొందులయ్యే భాగ్యమును దయచేయండి. రేపు మా బయలు జరుగుతున్నటువంటి ఆరాధనని సువేక్లో జరుగుతున్నటువంటి ఆరాధనని నా ప్రభ సూర్యులో జరుగుతున్నటువంటి ఆరాధనలు అన్నిటినీ కూడా నా ప్రభ రువిలో జరుగుతున్నటువంటి ఆరాధనలు అన్నిటినీ కూడా మరి ప్రభు వల్ల జరుగుతున్నటువంటి ఆరాధనలు అన్నీ కూడా నా ప్రభ నైనా నీ సముఖంలో గుర్తు చేసుకుని నా ప్రభ నైనా ప్రతి ఒక్కరికి నా ప్రభ నైనా వారికి సహాయం చేసి నా ప్రభ సేద తీర్చమని అడుగుతున్నాను. పరిశుద్ధుడా నీకే వందనములు చెల్లించుకుంటూ అయ్యా నా తండ్రి నైనా వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించిన ప్రభ వారందరి అవసరతలు తీర్చిన ప్రభ నైనా వారికి కావలసినటువంటి నా ప్రభ ఆత్మీయ మన్నాతోటి నా ప్రభ ఆత్మీయ ఆశీర్వాదములతోటి నింపిన ప్రభ నైనా వారి గృహాలకు పంపించమని త్వరగా రానైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రవీణ యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పటి వరకు ఆన్లైన్లో ఏకీభవించిన ప్రతి బిడ్డలకు, తర్వాత ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు కూడా ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయము, శిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం, అపవాదికలకు అనంత నాశం కలుగును గాక. నీకే జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రైజ్ గాడ్. దేవుని చిత్తమైతే రేపు ఆరాధనలో అందరం కూడా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మీకు తోడుగా ఉండును గాక. ఒక విషయం గమనించండి, ఒకవేళ చర్చికి వచ్చేదానికి మీకు అనుకూలంగా లేదేమో సమయము, అయితే ప్రభురాత్రి భోజనం కలిగిన పాల్గొనాలనుకున్నట్లయితే కన్నా ప్రైజ్ గాడ్ సాయంకాలం మీరు మాతో కూడా ఏకీభవించమని కోరుతూ ఉంటున్నాను. వాడి కబీర్లోను అట్లాగే ఇక్కడ మా ఇంట్లో మీరు రావచ్చు. ఒకళ్ళు చర్చికి రాలేకపోయినప్పటికీ కూడా ఏం పర్లేదు, రాత్రి భోజనంలో సిద్ధపడి రమ్మని కోరుతూ ఉంటున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్.